Welcome to IACA, South India's best coaching institution. Today we are going to discuss the Standard GK Marathon Session 5. So we'll be discussing 100 questions a day from different diversified topics of Standard GK. Okay, so let's make a beginning. The first and foremost, who was the first president of the Indian National Congress? సో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు ఉమేష్ చంద్ర బెనర్జీ అండి. ఇది బాల్ గంగాధర్ తిలక్, ఏఓ హ్యూమ్ అండ్ దాదాబాయ్ నౌరోజీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కో ఫౌండర్స్ ఎవరు అంటే ఏఓ హ్యూమ్. ఓకే, ఏఓ హ్యూమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ బి లైక్ ఎ ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే కానీ మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకు డబ్ల్యూసి బెనర్జీ. చాలా 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 ఇంపార్టెంట్. సో డబ్ల్యూసి బెనర్జీ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వాజ్ ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన దాదాబాయ్ నౌరోజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈజ్ కాల్డ్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో బేసికలీ దిస్ దాదాబాయ్ నౌరోజీ ఈజ్ ఎ పార్సీ, ఈజ్ యాక్చువల్లీ ఏ ఎకనామిస్ట్, ఈజ్ ఎన్ ఆథర్. Okay, he is a politician, what not. He has got many qualifications under him. Okay, and he is called as a grand old man of India. He was the one who for the first time estimated poverty in India. Okay, he was the one who for the first time estimated national income in India. So like that, Dadabhai Naoroji is a very famous personality who is called as a grand old man of India. The Mughal Empire was founded by Mughal సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఎవరు అని అడుగుతున్నాం. ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. బాబర్, హుమయూన్, అక్బర్, షాజహాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ముఘల్ ఎంపైర్స్ యొక్క లైనేజ్ మనకు తెలియాలి అండి. ఓకే, మీకు తెలుసు ఫస్ట్ మనకు వచ్చేసరికి బాబర్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటండి, బాబర్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫైన్. తర్వాత మనకు హుమయూన్ ఉంటాడు. ఓకే, తర్వాత మనకు అక్బర్ ఉంటారు. అక్బర్ తర్వాత మనకు జహాంగీర్ ఉంటాడండి. ఎవరండి, జహాంగీర్, ఫేమస్ పర్సన్. ఓకే, వెరీ కాంట్రవర్షియల్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ గాట్ షాజహాన్, ఎవరైతే తాజ్మహల్ కట్టించారో షాజహాన్. ఓకే, అండ్ వీ హ్యావ్ గాట్ ఔరంగజేబ్. హూ ఇస్ దట్? ఔరంగజేబ్. సో ఇది మనకు టాప్ టు బాటమ్ అండి. సో బాబర్ తర్వాత హుమయూన్, తర్వాత అక్బర్, తర్వాత జహాంగీర్, తర్వాత షాజహాన్, తర్వాత ఔరంగజేబ్. ఓకే, గుర్తుపెట్టుకోండి వీళ్ళందరిలో కూడా మోస్ట్ ఫేమస్ ఎవరు అంటే అక్బర్ చాలా ఫేమస్ ఒక పాజిటివ్ యాంగిల్లో. మోస్ట్ ఫేమస్ ఇక నెగిటివ్ యాంగిల్ ఎవరు అంటే మనకు ఔరంగజేబ్. కానీ గుర్తుపెట్టుకోండి వెరీ స్ట్రిక్ట్ కింగ్ ఎవరు అంటే ఔరంగజేబ్. ఔరంగజేబ్ యూస్ టు ఫాలో ఖురాన్ సో సీరియస్లీ దట్ ఖురాన్లో అయితే రాసినారో దాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఓకే, అండ్ యూస్ టు ఎర్న్ ఈజ్ ఓన్ లివింగ్ మనీ, అంటే తన బతకడానికి కావాల్సిన డబ్బులతో సొంతంగా సంపాదించుకునేవాడు టోపీలు కుడుతూ. ఓకే, సో లైక్ ఔరంగజేబ్ has got many good qualities also, but is known little bit in a negative angle. And coming to here Shahjahan, you know that he is responsible for this Taj Mahal. And coming to Jahangir, okay, Jahangir was like almost, he was like a slave for his wife. Okay, he once upon a time wrote, it seems that I was sold by myself for a cup of wine and women అని చెప్పేసి రాసినట్టు అంటారు అనమాట. సో like this Jahangir also is very very famous. Okay, so this is the lineage of Mughal emperors: Babur, Humayun, Akbar, Jahangir, Shahjahan and Aurangzeb. Okay, so మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే బాబర్. ఇట్ ఈస్ ఫౌండెడ్ బై బాబర్. ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా ఈజ్ లొకేటెడ్ ఇన్, అంటే మన ఆసియా ఖండంలో మొత్తంలో అత్యంత పురాతనమైన ఆయిల్ ఫీల్డ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ గుజరాత్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. గుర్తుపెట్టుకోండి డిగ్బాయ్ అయితే ఏదైతే మనకు ఆయిల్ ఫీల్డ్ ఉందో దట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా అండ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు అస్సాం ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ యాజ్ ద లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ? తక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ ఏది అని అడుగుతున్నారు. సో బేసికలీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద విబ్జార్ కలర్స్. మీకు తెలుసు విబ్జార్ violet, indigo, blue, green, yellow, orange, red. Violet, indigo, blue, green, yellow, orange, red. So these are nothing but these are the Vibgyor colors. Okay, గుర్తుపెట్టుకోండి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంత్ వైజ్ చూసినట్టయితే దీని ప్రకారం అండి వేవ్ లెంత్ వైజ్ చూసినట్టయితే
ఎవ్రీ టైమ్ దేర్ ఈజ్ ఎ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్. ఏముందండి, వేవ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంది. మీరు పైనుండి కిందికి వెళ్తే వేవ్ లెంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వాయిలెట్కి 400 దగ్గర స్టార్ట్ అయితే ఇది ఆల్మోస్ట్ 770 వరకు వెళ్ళిపోతుంది మనకు. అంటే వేవ్ లెంత్ ఇస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ వాయిలెట్ టు రెడ్. వెన్ వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, న్యూ. వేవ్ లెంత్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, లాంబ్డా. ఫ్రీక్వెన్సీ విల్ కీప్ ఆన్ డిక్రీజింగ్. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, రెడ్కి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. వాయిలెట్కి చాలా తక్కువగా వేవ్ లెంత్ ఉంది, చాలా ఎక్కువగా ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఉంటుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గ్రీన్ ఇచ్చారు, బ్లూ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు, వాయిలెట్ ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ రెడ్. సో రెడ్ has got the lowest frequency and highest wavelength among the spectrum colors that is available with job. Violet, indigo, blue, green, yellow, orange, red. So very important question. Next one, choose the ones which is different or odd from the following. కింది వాటిలో మనకు 4 ఇవ్వడం జరిగింది, దాంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అల్యూమినియం ఉంది, ఐరన్ ఉంది, కాపర్ ఉంది అండ్ బ్రాస్ ఉంది. మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు ప్యూర్ మెటల్స్. కానీ బ్రాస్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఇస్ నాట్ ఎ మెటల్, రాదర్ ఇట్ ఈజ్ ఏ అలాయ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని మనము, అలాయ్ అని చెప్పేసి. ఎందుకంటే బ్రాస్ అనేది ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ జింక్, రెండు కలిపి మనము బ్రాస్ తయారు చేస్తాము. అండ్ బ్రాస్ హాస్ గాట్ వెరీ ఇంపార్టెన్స్. బ్రాస్ యుటెన్సిల్స్కి చాలా డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ దే వెరీ స్ట్రాంగ్ ఆల్సో. ఓకే, సో బ్రాస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 combinations. Which of the following acts under the Indian Constitution is described by Article 21A? Article 21A దేనికి సంబంధించింది అడుగుతున్నారండి ఇక్కడ. సో ఆప్షన్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్, ఆప్షన్ బి రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆప్షన్ సి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆప్షన్ డి వచ్చేసరికి మనకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మీ అకౌంట్. అందుకే మీరు చూస్తుంటారు ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లో ఈవెన్ మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకపోయినా, ఈవెన్ మీకు పాస్అవుట్ సర్టిఫికేట్ లేకపోయినా వేరే స్కూల్ అడ్మిషన్ తీసుకోవాల్సిందే. దట్ ఈస్ యువర్ ప్రైమరీ రైట్ అనమాట. అందుకనే రైట్ టు ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని మనకు వి హావ్ గాట్ సర్వశిక్ష అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చదువుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే మీకు అడ్మిషన్ ఇవ్వము అని చెప్పే పరిస్థితులు ఉండకూడదు. దట్ ఈస్ రీజన్ అండర్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లో కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ దిస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్. అంటే వాళ్లకు ఫీజు లేకుండా ఫ్రీగా కూడా కొన్ని స్కూల్స్లో, అన్ని స్కూల్లో యాక్చువల్గా ఇవ్వాల్సిందనమాట. సో దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో దిస్ నథింగ్ బట్ ఆర్టికల్ 21A, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, which of the following monuments built by Muhammad Quli Qutb Shah is said to be built to commemorate the eradication of plague? మీకు తెలుసు ప్లేగ్ వ్యాధి అనేది ఆల్మోస్ట్ మన దేశంలో చాలా చోట్ల చాలా ఇంపాక్ట్ చూపించింది. అయితే ఎప్పుడైతే మనకు హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి వచ్చేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేగ్ని మనం ఇరాడికేట్ చేసాము అని ఒక విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆ విక్టరీకి ఒక స్తూపం ఉండాలని చెప్పేసి దెన్ దే కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ చార్మినార్. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ ఏదైతే ఉందో అది మనము ప్లేగ్ పైన మనం సాధించిన విక్టరీకి అది ఒక సంకేతం అనమాట, చార్మినార్. ఇక్కడ మీరు చూస్తున్నారు అలైమినార్ మనకు ఎక్కడ ఉంది అంటే అలైమినార్ మనకు న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా కుతుబ్ మినార్ కూడా మనకు న్యూఢిల్లీలోనే ఉంది. వెన్ యూ కమ్ టు ఫతే బుర్జ్, ఓకే, ఈ ఫతే బుర్జ్ విషయానికి వచ్చేసరికి ఇది మనకు పంజాబ్లో ఉంది. ఇట్ ఈస్ ద టాలెస్ట్ రిలీజియస్ మాన్యుమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఫతే బుర్జ్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ పంజాబ్. సో అలైమినార్ ఇన్ న్యూఢిల్లీ, చార్మినార్ ఇన్ హైదరాబాద్, ఫతే బుర్జ్ ఇన్ పంజాబ్ అండ్ కుతుబ్ మినార్ ఇన్ న్యూఢిల్లీ. In tennis, hard court is a type of the court whose surface is made of option A concrete, option B clay, option C grass, option D carpet. ఇక్కడ రైట్ ఆన్సర్ వెరీ సింపుల్, దట్ ఈస్ నథింగ్ బట్ కాంక్రీట్. గుర్తుపెట్టుకోండి, టెన్నిస్ విషయానికి వచ్చేసరికి మనకు 3 రకాల కోర్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి హార్డ్ కోర్ట్, ఒకటి వచ్చేసరికి మనకు క్లే కోర్ట్, ఇంకోటి వచ్చేసరికి మనకు గ్రాస్ కోర్ట్. ఓకే, అయితే ఇవి గుర్తుపెట్టుకుంటూ మనము అడిషనల్గా ఇంకొన్ని విషయాలు మనం చదువుకోవచ్చు, దీనికి లింక్ చేసుకుంటూ. ఏ విధంగా అంటే
మనకు టెన్నిస్ అంటే మనకు గుర్తొచ్చేది అత్యున్నత స్పోర్టింగ్ ఈవెంట్స్ ఏవి అంటే గ్రాండ్ స్లామ్స్ అండి. ఏవి? గ్రాండ్ స్లామ్స్. ఈ గ్రాండ్ స్లామ్స్ అన్న పదాన్ని మనం విన్నప్పుడు మనకు గుర్తొచ్చేవి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ద సెకండ్ వన్ ఫ్రెంచ్ ఓపెన్, దీన్ని రోలాండ్ గ్యారోస్ అని కూడా అంటూ ఉంటారు, దీన్ని ఫ్రెంచ్ ఓపెన్. మూడోది వింబుల్డన్, అండ్ నాలుగవది యుఎస్ ఓపెన్. నాలుగోది ఏంటండి? యుఎస్ ఓపెన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. ఇది రావడానికి కారణం ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాద్దామని రాశాను. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా చాలా లాజిక్స్ కూడా దీనికి మ్యాచ్ అవుతున్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎలానో మీకు చెప్తాను. ఇది దేంతో మొదలవుతుందండి? ఏతో మొదలవుతుంది. ఇది దేంతో మొదలవుతుందండి? ఎఫ్తో మొదలవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మన డబ్ల్యూ ఉంది, యుఎస్ ఉంది. డబ్ల్యూయుఎస్ యూ అనేది సెట్ అవ్వవు. కానీ గుర్తుపెట్టుకోండి, వింబుల్డన్ ఈజ్ ప్లేడ్ ఇన్ యూకే కాబట్టి యూ మ్యాచ్ అయింది కాబట్టి యూ రాస్తాను. యూ తర్వాత ఫస్ట్ కే వస్తుంది, తర్వాత యూ తర్వాత ఏమొస్తుంది? మనకు ఎస్ వస్తుంది. అంటే డెఫినెట్గా ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. రెండోది అదొక్కటే మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకా చాలా మ్యాచ్ అవుతున్నాయి. ఎలాగా అంటే మీరు చూసినట్టయితే మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జనవరి ఫిబ్రవరిలో జరుగుతాయండి. ఎప్పుడు జరుగుతాయండి? జనవరి ఫిబ్రవరిలో జనరల్గా జరుగుతుంది. కరోనా టైంలో కొద్దిగా డిలే అయింది, బట్ నార్మల్లీ జనవరి ఫిబ్రవరి. వెన్ యూ కమ్ టు ఫ్రెంచ్ ఓపెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మే జూన్. ఎప్పుడండి? మే జూన్లో జరుగుతుంది. వెన్ యూ కమ్ టు వింబుల్డన్ జూన్ జూలై. వెన్ యూ కమ్ టు యుఎస్ ఓపెన్ జూలై తర్వాత ఏమొస్తుందండి? ఆగస్ట్. కాబట్టి ఆగస్ట్ సెప్టెంబర్. అంటే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే కాకుండా అవి జరిగే సందర్భాన్ని కూడా మీరు చూస్తుంటే ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పైనుండి కిందికి అలానే ఉన్నాయన్నమాట. మూడోది అదే మన కోర్ట్స్ విషయానికి మీరు చూస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మనకు హార్డ్ కోర్ట్లో జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ మనకు క్లే కోర్ట్లో జరుగుతుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైతే వింబుల్డన్ ఉందో అది గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది. మళ్ళీ మనకి ఇది వచ్చేసరికి ఏది మనకున్న యుఎస్ ఓపెన్ ఏదైతే ఉందో మళ్ళీ హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సింపుల్. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. హార్డ్ కోట్, ఫస్ట్ కోట్ హార్డ్గా ఉంది, బాగానే ఉంది. తర్వాత హార్డ్ కోట్ పైన మనం నీళ్లు చల్లామనుకోండి ఏమైపోతుంది? మట్టి మట్టి క్లే అయిపోతుంది, క్లే కోట్. దానిపైన మనం కొన్ని విత్తనాలు చల్లామనుకోండి, ఇఫ్ యూ పుట్ సమ్ సీడ్స్ యూ గెట్ గ్రాస్ కోట్స్. వెన్ ద గ్రాస్ గెట్స్ డ్రైడ్ అప్ అగైన్ ఇట్స్ నథింగ్ బట్ హార్డ్ కోట్. సో ఇఫ్ దే ఆస్క్ యూ క్వశ్చన్ విచ్ టోర్నమెంట్ ఇస్ ప్లేడ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ కోర్ట్, యూ కెన్ లింక్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. Okay, so like this Grand Slam సంబంధించిన విషయాలు. అండ్ ఎవ్రీ ఇయర్ యూ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు నో ద ఛాంపియన్స్, అట్లీస్ట్ సింగిల్స్ ఛాంపియన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టోర్నమెంట్. సో యూ టు వర్క్ ఆన్ దట్ పార్ట్. ఓకే, చలో. ద ప్లానెట్ మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మార్స్ మనం ఏ ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఆప్షన్ ఏ మార్నింగ్ స్టార్, ఆప్షన్ బి ఈవినింగ్ స్టార్, ఆప్షన్ సి రెడ్ ప్లానెట్, ఆప్షన్ డి బ్లూ ప్లానెట్. మీకు అందరికీ తెలుసు బ్లూ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్త్. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి ఎవరిని అంటామంటే మనం వీనస్ అంటాం. ఎవరంటామండి? వీనస్ అంటాం. అండ్ ద వన్ ఓన్లీ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ రెడ్ ప్లానెట్ ఇస్ నథింగ్ బట్ మార్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ సి, రెడ్ ప్లానెట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ నోన్ యాజ్ ద బాద్షా ఖాన్. ఓకే, నాట్ షారుఖ్ ఖాన్, బాద్షా ఖాన్. ఆప్షన్ ఏ మొహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ బి అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అండ్ ఖాన్ అబ్దుల్ వాలి ఖాన్. రిమెంబర్ దట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్స్ nickname is nothing but బాద్షా ఖాన్. He is also called as the frontier గాంధీ అని చెప్పేసి, సరిహద్దు గాంధీ అని చెప్పేసి ఈయన మనం పిలుస్తూ ఉంటాం. ఎవరినండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, who is also called as బాద్షా ఖాన్. Who was the first chairman of ISRO? ISRO అంటే ఏంటి అండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాము అంటే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇస్రో ఉందో దీనికి మొట్టమొదటి చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మనకు కస్తూరి రంగన్ ఉన్నారు, విక్రమ్ సారాభాయ్ ఉన్నారు, హోమీ జే బాబా ఉండాలి, హోమీ జహాంగీర్ బాబా అండ్
సర్ సివి రామన్ ఉన్నారు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ విక్రమ్ సారాభాయ్. మన భారతదేశము ఈ యొక్క స్పేస్ రంగంలో, ఈ యొక్క డిఫెన్స్ రంగంలో వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా దీనికి ఒక మూల స్తంభంగా నిలబడిన వ్యక్తి ఎవరంటే విక్రమ్ సారాభాయ్ అండి. చాలా చాలా ఫేమస్. ఓకే, ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, మీకు సార్ సివి రామన్ తెలుసు. ఈ వాజ్ ద వన్ హూ హాజ్ డిస్కవర్డ్ ద రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్, ఫర్ విచ్ హీ హాజ్ రిసీవ్డ్ ఎ నోబెల్ ప్రైజ్ అండ్ ఈజ్ ద ఓన్లీ one to receive Nobel Prize from India with respect to sciences is concerned. Okay, ఎవరు సర్ సివి రామన్ who is a citizen of India. Okay, అండ్ హోమీ జహాంగీర్ భాబా, వెరీ పేరే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది తన పేరు మీద మనము ఏర్పాటు చేయడము జరిగింది. కస్తూరి రంగన్, ఫార్మర్ ఇస్రో చైర్మన్, రీసెంట్లీ ఆయన మనకు కొన్ని కమిటీస్కి హెడ్గా కూడా మనకు వివరించడం జరిగింది. కస్తూరి రంగన్ కమిటీస్ చాలా ఉన్నాయి మేడం. ఓకే, the prime minister is the ex officio president of, ex officio chairman and president of. Okay, options CLRI. CLRI అంటే ఏంటంటే ఇది సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CSIR, ఓకే, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇస్రో, ఓకే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిలో మనకు CSIR ఏదైతే ఉందో దానికి ఎక్స్ ఆఫిషియో ప్రెసిడెంట్ లాగా మనకి ఎవరు వివరిస్తారు? ప్రైమ్ మినిస్టర్ వివరిస్తారు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఈస్ CSIR, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది మనకి ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, CSIR స్కాలర్షిప్స్ కూడా వీళ్ళే ఇస్తుంటారు. ద హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఇది చాలా చాలా ఫేమస్ అండి. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్. సో అక్కడ మనకు ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా చాలా ఫేమస్ ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్. ఇట్స్ ఫేమస్ ఇన్ నాగాల్యాండ్. అదేవిధంగా మనకు అస్సాంలో కూడా ఒక ఫేమస్ ఉంటుంది, బిహు అని ఒక ఫెస్టివల్ ఉంటుంది. అది డ్యాన్స్ కమ్ ఫెస్టివల్ అనమాట. ఇలా మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. The first biosphere reserve that was set up in India in 1986 is, ఓకే, ఆప్షన్స్ ఇస్తే నందాదేవి ఉంది, నీలగిరిస్ ఉంది, నోక్రేక్ ఉంది, మానస్ ఉంది. గుర్తుపెట్టుకుని ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి? జీవావరణ సంరక్షణ కేంద్రాలు. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటంటే జీవావరణ సంరక్షణ కేంద్రాలు. సో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఎలా వచ్చాయి అంటే గుర్తుపెట్టుకోండి, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఈ యునెస్కో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. MAB, మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1970లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా యునెస్కో వాళ్ళు దే హావ్ రిక్వెస్టెడ్ ఎవ్రీ కంట్రీ హూ ఇస్ అ మెంబర్ ఆఫ్ యునెస్కో టు ఐడెంటిఫై దోస్ ఎకాలజికల్ ఇంపార్టెంట్ రీజన్స్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ విత్ ద నేమ్ కాల్డ్ యాజ్ అ బయోస్పియర్ రిజర్వ్స్. ఆ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారికి ఒక బయోస్పియర్ రిజర్వ్ని మనము 1986లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడండి? 1986లో స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ నీలగిరీస్. గుర్తుపెట్టుకోండి, నీలగిరీస్ ఈజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. తర్వాత 1988లో మనకు నందాదేవి అనేది రెండో బయోస్పియర్ రిజర్వ్ లాగా గుర్తించబడ్డది. ఇది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్స్. నోక్రేక్ ఏదైతే ఉందో ఇది మనకు మేఘాలయలో ఉంది. అదేవిధంగా మనకు మానస్ ఏదైతే ఉందో అది అస్సాంలో ఉంది. అండ్ మీకు తెలుసు నీలగిరీస్ ఏదైతే ఉందో, నీలగిరీస్ అనేది మనకు కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల సరిహద్దులో మనకు నీలగిరీస్ అనేది ఉంటుంది. నందాదేవి వచ్చేసరికి మనకు ఉత్తరాఖండ్లో ఉంటుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఒక బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది, వాటిలో కాపాడబడ్డ ఇంపార్టెంట్ యానిమల్ ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే నందాదేవిలో మనకు స్నో లెపర్డ్ ఉంటుంది, బ్లాక్ లెపర్డ్ ఉంటుంది. నీలగిరీస్లో వచ్చేసరికి మనకు నీలగిరి తార్ ఉంటుంది, అదేవిధంగా లయన్ చైల్డ్ మకాక్ ఉంటుంది. మీరు నోక్రేక్ వచ్చేసరికి అక్కడ మనకు రెడ్ పండా చాలా చాలా ఫేమస్. ఓకేనా. మానస్లో మనకు ఫేమస్ ఏంటంటే గోల్డెన్ లంగూర్ ఈజ్ ఫేమస్ ఇన్ మానస్ బయోస్పియర్ రిజర్వ్. సో ఈ విధంగా ఇవన్నీ విషయాలు కూడా మనకు ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. విచ్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ 3 times? గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ అనేది మన ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన పురస్కారం. అయితే ఆ నోబెల్ పురస్కారాన్ని 3 సార్లు గెలుచుకున్నటువంటి ఏకైక సంస్థ. Only one organization has won Nobel Prize till now 3 times. Which is that organization?
The options are A. International Committee of the Red Cross, option B. Amnesty International, option C. Transparency International, option D. United Nations Organization. Remember that the one which has won the Nobel Prize 3 times till now is none other than International Committee of Red Cross and Red Crescent అని కూడా అంటారు. రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ అని చెప్పేసి అంటారు. క్రిసెంట్ ఓకే, మీరు చూసుంటారు కదా రెడ్ క్రాస్ సింబల్ ఎలా ఉంటుందో మనకు క్రాస్ సింబల్ ఉంటుంది అలాగా, రైట్, క్రాస్ సింబల్ ఉంటుంది. అదేవిధంగా క్రిసెంట్ అని కూడా ఉంటుంది, అంటే అప్ ముందు సింబల్ ఉండేసి ఇక్కడ మనకు స్టార్ ఉంటుంది ఇలా. సో రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్, ఇట్ హ్యాస్ వన్ 3 times వాట్ నోబెల్ పీస్ ప్రైజ్. ఓకే, పీస్ ప్రైజ్ వచ్చింది 3 times వచ్చింది. ఈ ఇయర్ అంటే 2020 విషయానికి వచ్చేసరికి నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి సంస్థ పేరు ఏంటంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్. అంటే మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సంస్థల్లో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ ఏది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు ఎవరికైనా ఉల్లంఘన జరిగితే, ఇఫ్ సమ్మన్ ఫేస్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ, దెన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విల్ స్పీక్ అబౌట్ దాట్. Transparency International is something related with respect to, it can be like press or something like that. And coming to UNO, మీకు తెలుసు, it is a biggest intergovernmental international organization in the world with 193 countries as members. ఇది UNO, United Nations Organizations, which came into existence on 24th of October 1945. అందుకే 24th అక్టోబర్ని మనము UN డే లాగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ ఇస్ ఆంటోనియో గుటెరస్. ఏం పేరు ఆయన పేరు? ఆంటోనియో గుటెరస్ ఇస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. అంటే కింద మనం 4 ఆర్గనైజేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇండియా ఏ ఆర్గనైజేషన్స్లో సభ్యత్వం లేదు ఇండియాకి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, సెకండ్ వన్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. అందుకనే భారతదేశము కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే ఇండియా ఈజ్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే బ్రిటిష్ చేత పరిపాలింపబడ్డ దేశాలు ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరూ కామన్వెల్త్ నేషన్స్లో మెంబర్ అయ్యారు. యుఎస్ ఈజ్ నాట్ ఎ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. అదేవిధంగా ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ప్రపంచంలో సౌత్ ఏషియా వైపు ఉండి ఈస్టర్న్ సైడ్ ఉండాలి, తూర్పు వైపు ఉండాలి, దక్షిణ వైపు ఉండాలి ఆ దేశాలు. అంటే బేసికల్గా చెప్పాలంటే మనకు బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్కు అటువైపు భారతదేశం వైపు కాకుండా ఇంకో వైపు ఉన్న దేశాలు మనము ఏషియన్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఏషియన్. సో ద రైట్ ఆన్సర్ వుడ్ బి ఆబ్వియస్లీ ఏషియన్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటే ఇండియన్ ఓషన్తో సంబంధం ఉన్నటువంటి దేశాలను కూడా వాళ్ళ నావికా వ్యవస్థలో కోఆపరేషన్ చేసుకోవడానికి ఈ యొక్క ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ సౌత్ ఏషియన్ సార్క్, మీకు తెలుసు సార్క్ను స్టార్ట్ చేసిందే భారతదేశం. ఓకే, భారతదేశమే ఈ సార్క్ను స్టార్ట్ చేయడం జరిగింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇక్కడ మనకు 8 దేశాలకు సభ్యత్వం అనేది ఉంది దేంట్లో, సార్క్లో. ఏంటి ఆ దేశాలంటే భారతదేశం చుట్టూ మనం ఒక క్వశ్చన్ మార్క్ పెట్టినట్టయితే మనకు ఆ దేశాల సమూహం మనకు తెలుస్తుంది. షార్ట్ కట్స్తో ఊకే గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకండి. బెస్ట్ మెథడ్ ఈజ్ టు రిమెంబర్ థింగ్స్ ఇన్ ఏ గ్రాఫికల్ వే ఆర్ ఇన్ ఏ డయాగ్రమెటిక్ వే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. కొన్ని తప్పదు, షార్ట్ కట్స్ తప్పదు, కానీ అన్ని షార్ట్ కట్స్ అయితే యూ విల్ ఫర్గెట్ ద షార్ట్ కట్స్. సో వెరీ సింపుల్ చూడండి, ఇండియా చుట్టుపక్కల క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. ఎలా వేస్తున్నాను అంటే ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ నేపాల్, ఇక్కడ భూటాన్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మాల్దీవ్స్. అంతే కదా. సో ఇండియా చుట్టుపక్కల ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే మీకు సార్క్ దేశాలు అన్నీ వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో వీ గోట్ 8 countries. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇండియా. సో దీస్ ఆర్ నథింగ్ బట్ సార్క్ countries. Okay, so now India is not part of Asian. In Asian we have got only 10 countries as members.
కానీ గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏషియన్ ప్లస్ 6. ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్? ఏషియన్ ప్లస్ 6. ఏషియన్ ప్లస్ 6 అంటే దాన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3+3 రాసుకోవచ్చు. ఈ 3 ఎవరు అంటే ఒకరు చైనా, ఒకరు జపాన్, ఒకరేమో సౌత్ కొరియా. మరి ఈ 3 ఎవరంటే దిస్ ఆర్ క్రికెట్ లవింగ్ కంట్రీస్ అండి. ఇండియా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి. వీళ్ళేమో చింకీ ఐ కంట్రీస్. చింకీ ఐ కంట్రీస్ అంటే చిన్న కళ్ళు ఉన్న దేశాలు, చైనా, జపాన్, సౌత్ కొరియా. వాళ్ళ కోపం వచ్చిన విషయం మనకు అర్థం కాదు, అంత చిన్న కళ్ళు వాళ్ళకు ఉంటాయి. ఓకే, కింద వచ్చేసరికి క్రికెట్ లవింగ్ కంట్రీస్, క్రికెట్ని బాగా ఇష్టపడే దేశాలు, క్రికెట్లో బాగా ఆడే దేశాలు, ఇండియా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. అండ్ ఈ కంట్రీస్ ఎన్ని ఉంటాయి? 10 కంట్రీస్ ఉంటాయి. ఏంటి ఆ 10 కంట్రీస్ అంటే మ్యాన్మార్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రూనై, కంబోడియా, లావోస్ అండ్ వియట్నాం. సో దీస్ ఆర్ ద 10 కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏషియన్. సో అలా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఏషియన్, బట్ ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏషియన్ ప్లస్ 6. Who was the Prime Minister of India when SAARC established? గుర్తుపెట్టుకోండి, సార్క్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైనా అడుగుతారు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1985లో ఎస్టాబ్లిష్ అయింది. సార్క్ యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? మనకు సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకు కాఠ్మండు, నేపాల్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు 1985లో మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? మీకు అందరికీ ఐడియా ఉండాలి. 1984లో మనకు ఇందిరాగాంధీ గారు చనిపోవడం జరిగింది. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఎవరయ్యారు? ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు అయ్యారు. సో ద ఆన్సర్ వుడ్ బి ఆబ్వియస్లీ రాజీవ్ గాంధీ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, ఐకే గుజరాల్, ఎస్జి దేవేగౌడ. ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ రాజీవ్ గాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్. Which organization was formed by Henry Dunant, the winner of the first Nobel Peace Prize in 1901? చూడండి ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. 1901లో మనకు నోబెల్ ప్రైజ్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎన్ని కేటగిరీస్లో? 5 కేటగిరీస్లో. పీస్, మెడిసిన్, లిటరేచర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే 1901లో ఇచ్చినటువంటి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్లో పీస్ అవార్డుని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రీ డునాంట్. ఏం పేరు? ఆయన పేరు హెన్రీ డునాంట్. అయితే ఈయన స్థాపించిన ఒక సంస్థకు ఉంది. ఆ సంస్థ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఆర్గనైజేషన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, OPCW, వీళ్ళకు కూడా మనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, వీళ్ళకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. మెడిసిన్స్ అండ్ ఫ్రాంటియర్స్ ఆర్ డాక్టర్స్ విత్ మెడిసిన్స్ అండ్ ఫ్రాంటియర్స్. ఇంకోటి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్. గుర్తుపెట్టుకోండి, 3 సార్లు నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నటువంటి ఏకైక సంస్థ రెడ్ క్రాస్ ఏదైతే ఉందో, ఈ రెడ్ క్రాస్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ డునాంట్. హెన్రీ డునాంట్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. He is the first recipient of Nobel Peace Prize. Very important. Which of the following organizations is headquartered in Madrid, Spain? అంటే మాడ్రిడ్ అనే పట్టణం మనకు స్పెయిన్లో ఉంది. స్పెయిన్ యొక్క క్యాపిటల్ చెప్పాలంటే అక్కడ కేంద్ర కార్యాలయం కలిగినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO, ఆప్షన్ బి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, ఆప్షన్ సి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ UPU, ఆప్షన్ డి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ WTO. ఓకే, గుర్తుపెట్టుకోండి కదా, IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ is headquartered in London. World Trade Organization is headquartered in Geneva, Switzerland. Universal Postal Union is headquartered in Bern, Switzerland. And the last one, World Tourism Organization, that is headquartered in Madrid, Spain. అంటే మాడ్రిడ్ స్పెయిన్లో కేంద్ర కార్యాలయం కలిగినటువంటి సంస్థ ఏదంటే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్నటువంటి 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీస్లో ఇది ఒకటి. సో అది ఎక్కడ ఉందంటే మనకు మాడ్రిడ్ స్పెయిన్లో ఉంది. ఓకేనా. Which of the following is not a principal organ of the UNO?
గుర్తుపెట్టుకోండి, మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో మనకు 5 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 5 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి. దీనిలో కానిది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి సెక్యూరిటీ కౌన్సిల్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఆప్షన్ డి జనరల్ అసెంబ్లీ. ఆ 5 ఏవి అని అడిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అండి. సో ఉంది కాబట్టి ఇది ఓకే. సెకండ్ వన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, అది ఇక్కడ రాశారు. సో ఇది కూడా ప్రిన్సిపల్ ఆర్గనే. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇది ప్రిన్సిపల్ ఆర్గనే. సో ఇది కూడా ప్రిన్సిపల్ ఆర్గనే. సో ఆన్సర్ ఏంటి మనకు? ఇంటర్నేషనల్ లేబర్ యూనియన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే మిగతావి ఏవి అని అడిగితే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇది ఒకటి. లాస్ట్ వచ్చేసరికి ద సెక్రటేరియట్. దీస్ ఆర్ ద 5 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యుఎన్ఓ. ఈ ఐఎల్ఓ ఏదైతే అంటున్నామో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హూజ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్, ఇది మనకు ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో పార్ట్ అండ్ పార్సల్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆర్గన్, ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మాత్రమే. ఓకే. పర్మనెంట్ సెక్రటరేట్ టు కోఆర్డినేట్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సార్క్ ప్రోగ్రామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. బేసికల్గా వాళ్ళు ఏదో రాస్తున్నారు కానీ సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నారు. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని మనకు కాఠ్మండు, నేపాల్ ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కాఠ్మండు, నేపాల్. ఓకే. ఇక్కడ ఢాకా ఏదైతే ఉందో, ఢాకా అనేది మనకు బిమ్స్టెక్ కేంద్ర కార్యాలయం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్కి ఇది కేంద్ర ఆలయం. ఏదండి? ఢాకా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కొలంబో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంకకి ఇప్పుడు ఎక్స్టెండెడ్ క్యాపిటల్ వచ్చిందండి, దాని పేరు జయవర్ధనేపుర అంటాం. అంటే కొలంబోని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, దాన్ని జయవర్ధనేపుర అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు కాఠ్మండు, నేపాల్. United Nations Conference on Trade and Development UNCTAD is located at which of the following places? కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది అడుగుతున్నారు. ఆప్షన్స్ జెనీవా, రోమ్, ప్యారిస్, వియన్నా. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ జెనీవా. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవాలో మనకు చాలా కేంద్ర కార్యాలయాలు ఉంటాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రోమ్లో వచ్చేసరికి మనకు FAO ఉంది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. IFAD కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ప్యారిస్లో మనకు యునెస్కో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా మనకు ప్యారిస్లోనే ఉంది. వియన్నాలో చాలా ఉన్నాయండి, OPEC ఉంది, UNIDO ఉంది, IAEA కూడా ఉంది. సో ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వియన్నా, Austria. Okay. Amnesty International is an international organization associated with which of the following fields? Already దీని గురించి మనం మాట్లాడినట్టు గుర్తు కదా. Yes, let's see. Protection of cruelty to animals, environment protection, protection of human rights, protection of historic monuments. సో ఆబ్వియస్ ఆన్సర్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఉదాహరణకు మీరు ఒక పదం విని ఉంటారు, రోహింగ్యాస్ అని ఒక పదం విని ఉంటారు, రైట్? హైదరాబాద్లో రోహింగ్యాస్ ఉన్నారు అని చెప్పేసి వింటూ ఉంటాం. ఎవరు ఈ రోహింగ్యాస్ అంటే దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ఎనీ షెల్టర్. అంటే ఒక దేశం అంటూ లేనటువంటి ప్రజల్లాగా వీళ్ళు మిగిలిపోయారు. కారణం ఏంటంటే వీళ్ళందరినీ మయన్మార్ నుండి బయటికి ప్రారంభించారు. అంటే వాళ్ళపైన మయన్మార్లో వాళ్ళపైన మిలిటరీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు బుద్ధిస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద చాలా క్రూయాలిటీగా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ వెళ్తూ వచ్చారనమాట. సో వాళ్ళని రోహింగ్యాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే. సో వీళ్ళు మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వెళ్ళడం జరిగింది. అత్యధికంగా వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 7 lakhs plus people have gone to Bangladesh. Some 40,000 are in India. So like this, human rights Amnesty International will actually open its mouth and question these kind of activities. Okay. So Amnesty International very very famous. And cruelty to animals కుండి పేట అని ఒకటి ఉందండి. పర్సన్స్ ఆఫ్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అని చెప్పేసి పేట అవార్డు అని చెప్పేసి లాస్ట్ టైం మనకు విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. ఓ ఎలిఫెంట్ ఏదో కాపాడినందుకు అలా పేట ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్. ఓకే.
The office of UN General Assembly is UNGA, one of the principal organs of UN అని చెప్పాను కదా, దాని యొక్క ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ వియన్నా, న్యూయార్క్, ప్యారిస్, జ్యూరిచ్. ద ఆన్సర్ ఈజ్ న్యూయార్క్ అండి. సో యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క కేంద్ర కార్యాలయం మనము న్యూయార్క్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ఇంకొక పాయింట్ చెప్పాలండి మీకు ఇక్కడ, యుఎన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా రీసెంట్గా కొత్త వ్యక్తి ఎన్నికయ్యాడు. ఆయన పేరు వోల్కన్ బోస్కిర్. వోల్కన్ బోస్కిర్ అని చెప్పేసి. సో ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ హూ గాట్ ఎలక్టెడ్ వెరీ రీసెంట్లీ. ఓకే, ఫర్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ. 2021 సెప్టెంబర్ వరకు ఉంటాడు. జూరిచ్ మనకు స్విట్జర్లాండ్ ఉంటుంది, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది, వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. విచ్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆర్గన్ ఆఫ్ యుఎన్ దట్ హ్యాస్ వర్చువల్లీ అకంప్లిష్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ అయితే యాక్చువల్లీ ఆబ్జెక్టివ్ అంటే దేనికోసమైతే దాన్ని ఏర్పాటు చేశారో ఆ యొక్క కార్యక్రమం అనేది నెరవేరింది. వాట్ ఎవర్ ద పర్పస్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, దట్ పర్పస్ ఇస్ ఫుల్ఫిల్డ్. వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్స్ చూడండి, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, జనరల్ అసెంబ్లీ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, ద ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్, it is meant to protect peace and security in the world. That is ఎప్పుడు జరిగేదే ఉంటుంది, ఎక్కడ పోతుంది. జనరల్ అసెంబ్లీ టు కోఆర్డినేట్ ద డిస్కషన్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్, ఎప్పుడు ఉండాల్సిందే. సో ఇది ఎల్లకాలం ఇది ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దేశాల మధ్య డెఫినెట్గా ఒక లీగల్ ఇష్యూస్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి ఇది ఎప్పుడు ఉండాల్సిందే. కమింగ్ టు ద ట్రస్టీషిప్ కౌన్సిల్, చూడండి ఇది ఏర్పాటు చేసినటువంటి పర్పస్ ఏంటయ్యా అని అడిగితే, ద పర్పస్ ఈజ్ నథింగ్ బట్, రెండో ప్రపంచ యుద్ధంలో ఏ దేశాలైతే వినాశనానికి గురయ్యాయో, ఏ చిన్న చిన్న దేశాలైతే మొత్తం నాశనం అయిపోయాయో వాటిని అడాప్ట్ చేసుకొని, దే అడాప్టెడ్ ద కంట్రీస్, స్మాల్ కంట్రీస్ దట్ వర్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, అండ్ దేర్ టాస్క్ వాస్ టు రీబిల్డ్ దట్ నేషన్స్ అండ్ రిస్టోర్ బ్యాక్ పీస్ ఇన్ దట్ కంట్రీ. And that purpose has been fulfilled by Trusteeship Council. Whatever the countries that Trusteeship Council has adopted, all the countries they have rebuilt back and they made them have their own governments, and now they are no more part of Trusteeship Council. Palau is the last island which is the present in Pacific Ocean, which is the last country to be part of Trusteeship Council. Once the Palau has gone out of Trusteeship Council because the work is done, then Trusteeship Council no more exists. So then purpose fulfill and then చెప్పొచ్చు. ఓకేనా? So this is with respect to Trusteeship Council. Besides UK, USA, Germany and Japan, the G7 countries has. Very good. So they are asking which of the following are the G7 countries. Okay. As you know that G7 countries, when you say, okay, earlier we had G8, now it has become G7. Simple way to remember G7 countries. See here. First take USA. Take USA. Country which is geographically on top of USA. Canada. All time friend of USA. UK. And USA ante Tandana antadi. USA, UK. This is one group. Next. 3 countries which are not in the first, which never be in the last. Every time they will be in the second row. Okay. What are the countries? France, Italy and Germany. Only one country is from the eastern part of the world. Okay, తూర్పు ప్రపంచం వైపున ఏకైక కంట్రీ ఏదంటే జపాన్. These are nothing but G7 countries. Okay, now what has been given? UK, USA, Germany are listed. And if you see here, UK is given, USA is given and Germany is given and Japan is also given. What is not given? Obviously Canada, Italy and France are not given. So let us see. Option A, Canada, France and Russia, no. Option B, Canada, Italy and Netherlands, no. Option C, Canada, Netherlands and Russia, no. Option D, Canada, France and Italy, obviously yes. So the right answer is nothing but option D is the right answer for G7. And remember that 2019 G7 summit was held in Biarritz, France.
Biarritz, France. Okay. 2020 was supposed to be held in USA. It was supposed to be held in USA, but COVID-19 things have gone wrong. Okay. So that is with respect to this. Which of the following is not related to disarmament? అంటే డిజార్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెపన్స్ని తగ్గించుకునే కార్యక్రమానికి సంబంధం కానిది ఏది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సాల్ట్, ఎన్పిటి, సిటిబిటి, నాటో. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అవునా కదా? సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది యుఎస్ఏ వాళ్ళు రష్యాకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మిలిటరీ కూటమి ఇది నాటో. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు డిజార్మ్మెంట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నాటో. ఓకే, వేరస్ మిగతా మూడు చూసినట్టయితే దే ఆల్ రిలేటెడ్ టు డిజార్మ్మెంట్. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, దట్ ఇస్ ఆల్సో మెంట్ ఫర్ డిజార్మ్మెంట్. ఎన్పిడి, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, దట్ ఇస్ ఆల్సో మెంట్ ఫర్ డిజార్మ్మెంట్. ఓకే, సాల్ట్ వచ్చేసరికి ఇట్ ఇస్ అ స్కీమ్ ఆఫ్ స్కీమ్ టు రెడ్యూస్ ఆర్మ్స్ ఏదైనా ఉందండి. ఇట్స్ రిలేటెడ్ టు యుఎస్ఏ అండ్ రష్యా ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిసి, ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఫుల్ ఫామ్ బట్ రిమెంబర్, యుఎస్ఏ రష్యా వాళ్ళు వెపన్స్ని తగ్గించుకుందాము అన్న ఉద్దేశంతోన ఈ సాల్ట్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. ఓకే, స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఫర్ లెసనింగ్ ద ఆర్మ్స్ ట్రీటీ సంథింగ్ ఉందండి ఇది, జస్ట్ విల్ చెక్ లేటర్ ఆన్. ఓకే, సో ఇదొకటి సాల్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు డిజార్మెంట్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్. ఇదొక్కటి మాత్రము పెంచుకునే అగ్రిమెంట్ అనమాట. అంటే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారేమో, మేము ముందు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు నాటో పెట్టుకున్నారని చెప్పేసి రష్యా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఇంకోటి పెట్టుకున్నారు, దాన్ని వచ్చారు మనం వార్సా ప్యాక్ట్ అని చెప్పేసి అంటాం. వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉందో అది మనకు బేసికల్గా యుఎస్ఏకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అనమాట. ఏది? వార్సా ప్యాక్ట్. సో ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నాటో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ కరెక్ట్లీ ద గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ G7? G7 కంట్రీస్ని ఏది కరెక్ట్గా నిర్వచిస్తుందని చెప్పేసి అంటున్నాం. నిర్వచించడం. ఫస్ట్ వన్, దే ఆర్ డెవలపింగ్ కంట్రీస్, దే ఆర్ ఇండస్ట్రియలిస్ట్ కంట్రీస్, అంటే టాప్ ఇండస్ట్రీస్ కంట్రీస్, దే ఆర్ హోల్డింగ్ అటమ్ బాంబ్ టెక్నాలజీ, దే ఆర్ కంట్రీస్ హూ కెన్ లాంచ్ దేర్ ఓన్ శాటిలైట్స్. సో ఆబ్వియస్గా ఇండియా ఆల్సో కెన్ లాంచ్ శాటిలైట్స్. ఇండియా ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ G7. అటమ్ బాంబ్ టెక్నాలజీ మన దగ్గర కూడా ఉంది, సో మనం కూడా లేము దాంట్లో. మనం డెవలపింగ్ కంట్రీస్ కానీ మనం దాంట్లో లేము. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఓకే, బాగా పరిశ్రమలు బాగా ఉన్నటువంటి దేశాలు, దే ఆర్ ద టాప్ 7 ఇండస్ట్రియలిస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఆర్ అడ్వాన్స్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, G7 కంట్రీస్. అవేంటో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ 193 మెంబర్స్. ద 193rd మెంబర్ ఆఫ్ యుఎన్ఓ ఈస్, చెప్పాను కదా, ద బిగ్గెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ యుఎన్ఓ. దీనిలో 193 దేశాలు ఉన్నాయని చెప్పాను. ఆ 193వ దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు పాలెస్టైన్ ఉంది, మాంటెనెగ్రో ఉంది, సౌత్ సుడాన్ ఉంది, నౌరు ఉంది. గుర్తుపెట్టుకోండి, ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సౌత్ సుడాన్. South Sudan is the 193rd country that became part of UNO, United Nations Organization. Very, very important. The chiefs of Asian countries, ఎంతమంది అండి? Obviously 10 countries. Were the chief guest for India's Republic Day 2018. The number of countries is already written here. So obviously the right answer is nothing but 10 countries. అంతే కదా? సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఆ కంట్రీస్ ఏవి కూడా ఒకసారి కావాలంటే మీకోసం ఒకసారి రాస్తాను. ఒకటి మ్యాన్మార్తో మొదలు పెట్టండి. మ్యాన్మార్, థాయిలాండ్ ఒక గ్రూప్, మలేషియా, సింగపూర్ ఒక గ్రూప్, అదేవిధంగా ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ ఒక గ్రూప్ అండి. అదేవిధంగా లావోస్ అండ్ వియట్నాం ఒక గ్రూప్, కంబోడియా అండ్ బ్రూనై ఒక గ్రూప్. సో ఈ విధంగా 5 గ్రూపులు చేసుకుంటే మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద 10 countries which are part of Asian Association of Southeast Asian Nations. So the right answer is nothing but 10 countries. Very simple. The G20 Summit 2019 will be held in G20 Summit 2019. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్స్ ఇచ్చారండి.
అంటే ఆల్రెడీ హెల్డ్ అయిపోయింది, విల్ బి కాదు, వాజ్ హెల్డ్ ఇన్ అని రావాలి ఇక్కడ, వాజ్ హెల్డ్ ఇన్. ఓకే, వాజ్ హెల్డ్ ఇన్. సో ఆప్షన్స్ వచ్చేసరికి హ్యాంబర్గ్ జర్మనీ, ఆప్షన్ బి వచ్చేసరికి బ్యూనస్ ఐరిస్ అర్జెంటీనా, ఆప్షన్ సి వచ్చేసరికి ఒసాకా జపాన్, ఆప్షన్ డి వచ్చేసరికి ప్యారిస్ ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి 2019 G20 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ ఒసాకా జపాన్. ఒసాకా అంటే వెంబడే మనకి ఎవరు గుర్తు రావాలండి? జపాన్ యొక్క క్రీడాకారిణి నవోమి ఒసాకా గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలి నవోమి ఒసాకా అంటే షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ జపాన్ టు విన్ గ్రాండ్ స్లామ్ ఫర్ జపాన్. అంటే జపాన్ చరిత్రలో ఎప్పుడు గ్రాండ్ స్లామ్స్ రాలేదు, మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ నవోమి ఒసాకా తెచ్చింది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2020 వచ్చేసరికి 2020 G20 సమ్మిట్ సౌదీ అరేబియాలో జరగాల్సి ఉండే, ఇక్కడ రియాద్ సౌదీ అరేబియాలో జరగాల్సి ఉండే, బట్ కోవిడ్-19 అన్నీ అడ్వర్టైజ్ చేసేసింది. 2018 వచ్చేసరికి మనకు బ్యూనస్ ఐరిస్ అర్జెంటీనాలో జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అపెక్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్. అంటే చిన్న పరిశ్రమల యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక అపెక్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతున్నాం. ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి పేరులో ఉంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ హెడ్క్వార్టర్డ్ ఇన్ లక్నో. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఎస్ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో అండ్ ఎన్హెచ్బి ఇస్ హెడ్క్వార్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ, నాబార్డ్ ఇస్ హెడ్క్వార్టర్డ్ ఇన్ ముంబై, ఐడిబిఐ ఆల్సో హెడ్క్వార్టర్డ్ ఇన్ ముంబై. సో ఇంపార్టెంట్ థింగ్స్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ అన్ యాన్యువల్ పబ్లికేషన్ ఆఫ్. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ప్రచురిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గుర్తుపెట్టుకోండి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ప్రతి సంవత్సరం ప్రచురించే సంస్థ ఏది అంటే ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఐబిఆర్డి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే వరల్డ్ బ్యాంక్ ఎప్పుడైతే ఏర్పడ్డదో మొట్టమొదటిసారి అది ఏర్పడ్డప్పుడు దాని పేరు వరల్డ్ బ్యాంక్ కాదు, దాని పేరు ఐబిఆర్డిఏ. 1944లో ఇది ఏర్పడడం జరిగింది. సో వరల్డ్ బ్యాంక్లో ఉన్నటువంటి 5 డివిజన్స్ ఉంటాయి. ఐబిఆర్డి, ఐఎఫ్సి, ఐడిఏ, ఐసిఎస్ఐడి, ఎంఐజిఏ. అన్నింటిలో కూడా మొట్టమొదటిసారి ఏర్పడేది ఏంటంటే ఐబిఆర్డి. మీకు తెలుసు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్క్వార్టర్ ఇన్ జెనీవా అండ్ ఐఎంఎఫ్ వాషింగ్టన్ డీసీలో ఉంది, ఇది వాషింగ్టన్ డీసీలే. యుఎన్డిపి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్లో భాగంగా ఇది మనకు ఉందన్నమాట. సో జనరల్ అసెంబ్లీకి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇది కూడా. ఓకే, న్యూయార్క్లో దాని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ సంబంధించినటువంటి విషయాలండి. In India, yellow revolution is associated with, okay, option productivity of paddy, production of tea, production of oilseeds, production of flowers. The answer is nothing but production of oilseeds. Sam Pitroda is called as the father of yellow revolution. Okay, so production of oilseeds is related to yellow revolution. Kisan Divas is celebrated on West Karshakara Dinotsavam, Raitu Dinotsavam. Okay, options చూడండి November 23rd, October 23rd, December 23rd, August 23rd. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ December 23rd. ఎందుకు December 23rd కిసాన్ దివాస్? ఎందుకు అంటే ఇట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ చౌదరి చరణ్ సింగ్ అండి. చౌదరి చరణ్ సింగ్ యొక్క పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజు మనము కిసాన్ దివాస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చౌదరి చరణ్ సింగ్ నిక్నేమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కిసాన్ బంధు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్మారకానికి ఇచ్చిన పేరు కూడా కిసాన్ ఘాట్. సో December 23rd వెరీ వెరీ ఇంపార్టెంట్ కిసాన్ దివాస్. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఈజ్ డిజైన్ బై 4th కింగ్ ఆఫ్ భూటాన్ జిగ్మే సింగే వాంగ్చుక్. సో ఈ వ్యక్తి గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ని డిజైన్ చేశాడు. ద కంట్రీ టాపింగ్ ద ర్యాంకింగ్ ఫర్ 2020 ఈస్ 2020కి ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఏ దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది? ఆప్షన్స్ ఉన్నాయండి. డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే, భూటాన్. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఫిన్లాండ్. ఒక్కసారి కాదండి, కాన్సిక్యూటివ్గా 3 సార్లు కూడా ఫిన్లాండ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. భారతదేశం వచ్చేసరికి 144వ స్థానంలో ఉందండి. భారతదేశం 144వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ఉందండి 66వ స్థానంలో కొనసాగుతుంది.
అంటే పాకిస్తాన్ ఈజ్ మచ్ హ్యాపీయర్ దెన్ ఇండియా కంపేర్డ్ టు ఇండియా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన ఈజ్ మెంట్ టు, ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రొవైడింగ్ ఎల్ఈడి బల్బ్స్ టు రూరల్ హౌస్ హోల్డ్స్, ప్రొవైడింగ్ ఫ్రీ ఎల్పిజి సిలిండర్ కనెక్షన్స్ టు బీపీఎల్ ఫ్యామిలీస్, ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ టు రూరల్ ఏరియాస్, ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ టు రూరల్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన, ఇట్ ఈస్ యాక్చువల్లీ మెంట్ టు ప్రొవైడ్ ఎల్పిజి కనెక్షన్స్, ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ టు ద బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ విమెన్ హౌస్ హోల్డ్. అంటే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడపడుచు పేరు మీద ఒక సిలిండర్ కనెక్షన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటాము. ఈ స్కీమ్ కింద 8 కోట్ల సిలిండర్లను సప్లై చేయాలని చెప్పేసి గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రొవైడింగ్ ఫ్రీ ఎల్పిజి సిలిండర్ కనెక్షన్స్ టు బీపీఎల్ ఫ్యామిలీస్. ఏదైతే ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయో దాని పేరు ఉజాలా అండి. ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్, ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్, ఉజాలా అంటాం. ఓకే, ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ టు రూరల్ ఏరియాస్ మనం ఏమంటామంటే వి గాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ what is it called as DDGJY గ్రామీణ్ జ్యోతి యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన. సో అది మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ టు రూరల్ ఏరియాస్. అండ్ స్కాలర్షిప్స్ టు రూరల్ స్టూడెంట్స్ అనేది ఒక స్కీమ్ అంటూ లేదండి, చాలా స్కీమ్స్ కింద మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది IRDP అని చాలా స్కీమ్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ వన్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. నేషనల్ గర్ల్ చైల్డ్ డేని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఆప్షన్ ఏ March 8th, ఆప్షన్ బి January 24th, ఆప్షన్ సి February 13th, ఆప్షన్ డి October 11th. ఇక్కడ ఉన్నటువంటి 4 డేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు అందరికీ తెలుసు March 8th నేషనల్ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. January 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ January 24th. February 13th నేషనల్ ఉమెన్స్ డే. October 11th ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అంటే ఇక్కడ మనకు 2 విమెన్స్ డేకి ఉన్నాయి, 2 గర్ల్ చైల్డ్ డేస్కి ఉన్నాయి, 2 నేషనల్కి ఉన్నాయి, 2 ఇంటర్నేషనల్కి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రబ్ చేద్దాం, మంచి నీళ్ళు రాద్దాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. March 8th వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, January 24th వచ్చేసరికి మనకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే, February 13th వచ్చేసరికి నేషనల్ ఉమెన్స్ డే, అండ్ October 11th వచ్చేసరికి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. మరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎందుకు ఒకసారి చూసుకుంటే January 24th 1966 1966 ఈ రోజు నాడే మనకు శ్రీమతి ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో, శ్రీమతి ఇందిరాగాంధీ ఫర్ ద ఫస్ట్ టైం బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. అంటే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అండ్ షీ ఆల్సో రిమైన్డ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రుల్లో చాలా శక్తివంతమైన ప్రధానమంత్రిగా కూడా ఆమె పేరుగాంచింది. ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఒక గర్ల్ చైల్డ్ యొక్క ఎంపవర్మెంట్కి ఇది ఒక సూచిక కాబట్టి, ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఆమె ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి రోజుని నేషనల్ గర్ల్ చైల్డ్ డే లాగా మనము సెలబ్రేట్ చేస్తున్నాం, జాతీయ బాలిక దినోత్సవం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లేటెస్ట్ కంట్రీ దట్ జాయిన్డ్ వరల్డ్ బ్యాంక్ అండ్ IMF యాజ్ 189th మెంబర్ ఈస్. అంటే మనకు వరల్డ్ బ్యాంక్లో అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రెండిట్లో కూడా 189 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయండి? 189 దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 189వ దేశం ఏదైనా అడుగుతున్నారు. ఆప్షన్స్ పాలెస్టీనా, మాంటెనెగ్రో, సౌత్ సుడాన్, నౌరు. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ నౌరు. నౌరు ఈజ్ అ వెరీ వెరీ స్మాల్ కంట్రీ విత్ ఎ సైజ్ ఆఫ్ 24 స్క్వేర్ కిలోమీటర్స్. 24 స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇటు ఒక 6 కిలోమీటర్లు, ఇటు ఒక 4 కిలోమీటర్లు వేసేసి ఆ డబ్బా గీస్తే ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది నౌరు. ఆ నౌరు అనేది మనకు వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలో ఉన్నటువంటి దేశాల్లో 189వ దేశంలాగా, చివరి దేశంలాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.
యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ రీసెంట్లీ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ యునెస్కో నుండి ఇద్దరు బయటకు వెళ్ళారు ఓవర్ జెరూసలేం ఇష్యూ. ఈ ఇష్యూ వల్ల వెళ్ళిపోయారు. ఓకే, ఏంటి ఆ ఇష్యూ మీకు చెప్తాను. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో ఇస్ ఇన్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ప్యారిస్ ఉంది, వాషింగ్టన్ డీసీ ఉంది, జెనీవా ఉంది, మాడ్రిడ్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను ప్యారిస్లో మనకి ఎవరున్నారు, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ప్యారిస్లో ఉందని ఆల్రెడీ మీకు చెప్పాను. అవునా, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాషింగ్టన్ డీసీలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి వరల్డ్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఐఎంఎఫ్ కూడా ఉంది. జెనీవాలో చాలా ఉన్నాయి. మాడ్రిడ్లో ఇంతకుముందు చెప్పాను కదా వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. టీ రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి మీరు, టూరిజం ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా మనకు మాడ్రిడ్లో ఉన్నాయి. అయితే ఏంటి ఇష్యూ అంటే ఇక్కడ బేసికల్గా జెరూసలేం ఏదైతే ఉందో, ఈ జెరూసలేం అనే పట్టణం ఏదైతే ఉందో, ఈ పట్టణం అనేది 3 మతాలకు ఇది ఒక పుణ్యస్థలం. ఏంటిదంటే జుడాయిజం అంటే జ్యూస్, ముస్లిమ్స్ అంటే ఇస్లాం అంటే ముస్లిమ్స్కి, క్రిస్టియానిటీకి క్రిస్టియన్స్కి, ముగ్గురికి ఇది పుణ్యస్థలం. ఇది జెరూసలేం. అయితే జ్యూస్ కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏమంటుందంటే జెరూసలేం మొత్తం మాది అని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. పాలస్తీనా అనే దేశం ఏదైతే ఉందో, ఈ పాలస్తీనా అనే దేశం ఇక్కడ లేదు కదా, పాలస్తీనా, వీళ్ళు ఏమంటారు, లేదు ఇజ్రాయెల్లో మాకు కూడా కొద్ది స్పేస్ ఉందని చెప్పేసి అంటారు. పాలస్తీనాలో ఎవరుంటారు, ముస్లిమ్స్ ఉంటారు. అయితే వీళ్ళు ఇలా కొట్లాడుతూ ఉంటే, ఎవరిపైన జెరూసలేం కోసం కొట్లాడుతూ ఉంటే యుఎస్ఏ వచ్చి అంటది లేదు అది జెరూసలేం అని ఇజ్రాయెల్ సంబంధించింది అంటుంది. అప్పుడు యునెస్కో వచ్చేమంది లేదు పాలస్తీనా కూడా హక్కు ఉందన్నారు. అంటే యుఎస్ఏ ఇజ్రాయెల్ వైపు చేరితే యునెస్కో ఎవరికి సపోర్ట్ ఇచ్చింది, పాలస్తీనాకి సపోర్ట్ ఇచ్చింది. మేము ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తే మీరు పాలస్తీనా సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి కోపం వచ్చేసి యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఏం చేశారు, మేము దీంట్లో సభ్యులుగా ఉండము అని చెప్పేసి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. December 31, 2018 వాజ్ ద లాస్ట్ డేట్ ఫర్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఏంటండి, ప్యారిస్. The Bretton Woods Conference led to the establishment of Bretton Woods Conference is also called as a United Nations Monetary and Financial Conference అని కూడా అంటాం. ఈ కాన్ఫరెన్స్లో ఏ సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి, ఆప్షన్స్ చూద్దామండి. ఐఎంఎఫ్ ఉంది, ఐబిఆర్డి ఉంది, యునైటెడ్ నేషన్స్ ఉంది. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? 1 and 2 ఇవి 2 అంటున్నారు, 1 and 3 ఇవి 2 అంటున్నారు, 2 and 3 ఇవి 2 అంటున్నారు, అండ్ 1 to 3 ఈ 3 అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, బ్రెడన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఏర్పడినటువంటి సంస్థల్లో 2 సంస్థలు ఏవంటే ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి. ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ పేరు ఏమని చెప్పాను, ఐబిఆర్డి అని చెప్పాను. కాబట్టి ఈ 2 కూడా మనకు ఈ యొక్క బ్రెడన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఏ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. Albany Prize is given for which of the following fields? Options ఉన్నాయండి, మెడిసిన్, ఫిజిక్స్, స్పోర్ట్స్, జర్నలిజం. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ మెడిసిన్స్కి ఇస్తున్నటువంటి ప్రైజ్లో వన్ ఆఫ్ ద అత్యున్నత పురస్కారం ఏదంటే ఆల్బనీ ప్రైజ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా అండ్ పాకిస్తాన్ గెయిన్ మెంబర్షిప్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 2007? 2017 సంవత్సరంలో ఇండియాకు పాకిస్తాన్కి సంయుక్తంగా ఒక అంతర్జాతీయ సంస్థలో మెంబర్షిప్ రావడం జరిగింది. దే గాట్ మెంబర్షిప్ ఇన్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. Which is that? Option A NSG, option B Asian, option C SCO, option D G7. NSG stands for Nuclear Supplier Group, Asian Association of Southeast Asian Nations, SCO Shanghai Cooperation Organization, G7 Group of 7 Industrious Countries in the world. మీరు డిఫరెంట్గా రెండింటి మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి ఆ 2? ఏషియన్లో ఇండియా మెంబర్షిప్లో మాట్లాడుకున్నాం, G7లో ఇండియా మెంబర్షిప్లో. ఈ రెండింటిలో చూస్తే ఎన్ఎస్జీలో మెంబర్షిప్ కావాలని చెప్పేసి ఇండియా ట్రై చేసినప్పుడు ఓకే కొన్ని కంట్రీస్ ఒప్పుకోలేదు, అవునా కదా, చైనా లాంటి కంట్రీస్ కొన్ని ఒప్పుకోలేదు, కాబట్టి దీనిలో మనకు రాలేదు. కానీ ఎస్సీఓలో 2017 సంవత్సరంలో ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా మెంబర్షిప్ రావడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకు 8 దేశాలు ఉన్నాయండి. ఆ 8 దేశాలలో ఇండియా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. మిగతా దేశాలు ఏంటి అని అడిగితే రష్యా ఒకటి, చైనా ఒకటి, కజాకిస్తాన్ ఒకటి, తజికిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, అండ్ ఉజ్బెకిస్తాన్ ఒకటి.
సో ఈ 6 దేశాలు ప్లస్ ఇండియా పాకిస్తాన్ మొత్తం ఎన్ని దేశాలు అంటే మనకు 8 దేశాలు దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్. 2017 సంవత్సరంలో ఇండియాకు పాకిస్తాన్కి దీనిలో సభ్యత్వం రావడము జరిగింది. బ్లూ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆబ్వియస్గా వెరీ వెరీ సింపుల్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ స్పేస్ రీస్, ఆప్షన్ బి డ్రింకింగ్ వాటర్, ఆప్షన్ సి ఫిషరీస్, ఆప్షన్ డి ఫిల్టరీ. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఫిషరీస్. బ్లూ రెవల్యూషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఫిషరీస్. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఆఫ్ కాప్స్ వేర్ రికమెండెడ్ బై ఎంఎస్పి. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ఎవరు రికమెండ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఉన్నాయండి. ఏ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, బి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, సి ఫార్మర్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. గుర్తుపెట్టుకోండి, సిఏసిపి ఏదైతే ఉందో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పంట పండిస్తే ఆ పంట పండించడానికి అయిన ఖర్చు ఎంత, కాస్ట్ ఎంత, మరి పంట పండించిన తర్వాత ఆ పంటకు ఎంత ధర ఇస్తే సరైనదిగా ఉంటుంది అంటే ఎంత ప్రైజ్ ఇవ్వాలి. సో ఈ విధంగా వీళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వీళ్ళు రికమెండ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎంఎస్పిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు సిఏసిపి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ పబ్లిష్డ్ బై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్, IMF, UNO. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ UNDP. భారతదేశం బాగా ప్రయత్నిస్తుందండి. సంవత్సరానికి ఒక్కొక్క ర్యాంక్ మెరుగుపడుతుంది. ఇంతకుముందు 131 ఉంటే 130 130 నుండి 129 కూడా వచ్చేసింది. అంటే అంతగా అనుకున్నంత మెరుగుపడట్లేదు ఏది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరు అంటే మనకు నార్వే ఉందండి. నార్వే ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అయితే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ని చూస్తారు, న్యూట్రిషన్ ఫెసిలిటీస్ చూస్తారు, ఓకే, అదేవిధంగా స్కూలింగ్ విషయం కూడా చూస్తారు. అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్కమ్, ఈ మూడింటిని కన్సిడర్ చేసి ఒక దేశం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద చైర్మన్ ఆఫ్ ద 15th ఫినాన్స్ కమిషన్ ఈజ్, 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి రంగరాజన్, దువ్విల్ సుబ్బారావు, నందకిషోర్ సింగ్, వై వేణుగోపాల్ రెడ్డి. మీకు తెలుసు అండి, వై వేణుగోపాల్ రెడ్డి ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 14th ఫినాన్స్ కమిషన్ అండ్ నందకిషోర్ సింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద 15th ఫినాన్స్ కమిషన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నందకిషోర్ సింగ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ IMF? IMF విషయంలో సరైనటువంటి స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ అండి, ఇట్ ఈస్ నాట్ అన్ ఏజెన్సీ ఆఫ్ UNO. It can grant loan to any country of the world. It can grant loan to state government of a country. It grants loan only to member nations. డెఫినెట్గా IMF అనేది మనకు UNOలో ఏజెన్సీ కాదు. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, సో ట్రూ అని అడుగుతున్నారు. డైరెక్ట్గా UNO ఏజెన్సీ కాదు, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ అది. సో ఆప్షన్ వచ్చేసరికి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇట్ కెన్ గ్రాంట్ ఓన్లీ లోన్స్ టు ద మెంబర్ నేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SDR. SDR అంటే ఏంటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఏదైనా ఒక దేశం అనేది ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతుంటే వీళ్ళు SDR రూపంలో సహాయాన్ని అందజేస్తూ ఉంటారు. ఓకేనా? సో అందుకని ద రైట్ ఆన్సర్ ఇస్ ఇట్ గ్రాంట్స్ లోన్ ఓన్లీ టు మెంబర్ నేషన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు డైరెక్ట్గా UNO కాదు, UNOలో ఉన్నటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఉన్నటువంటి 15 స్పెషలైజ్డ్ ఏజెన్సీలో అది ఒకటి అనమాట. ఓకే, సో దాన్ని మనం కన్సిడర్ చేయలేం. బట్ రైట్ ఆన్సర్, మోర్ యాప్ట్ ఆన్సర్ వుడ్ బి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద సమ్ ఇన్షూర్డ్ అండర్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, PMJJBY. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఇది ఒక బీమా పథకం, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ఇది చేయించుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి మరణించడం వల్ల ఆ కుటుంబానికి కొద్ది లాస్ ఉంటుంది కాబట్టి కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ మరణించిన పక్షంలో, ఎలా మరణించిన పర్లేదు. అయితే దీనికి ఎంత సమ్ ఇన్సూర్డ్, ఎంత అమౌంట్ ఇస్తారో అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1 lakh, ఆప్షన్ బి 2 lakhs, ఆప్షన్ సి 3 lakhs, ఆప్షన్ డి 5 lakhs.
ద ఆన్సర్ ఇస్ 2 laక్స్. 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. పేద కుటుంబాలు చాలా చాలా ఉపయోగపడేది. దీనికి కేవలం మీరు సంవత్సరానికి 330 రూపాయలు మాత్రమే కట్టాలి. సంవత్సరానికి 330 రూపాయలు కడితే ఎప్పుడు మన యొక్క లైఫ్కి ఏమైనా అయినా కూడా ఆదుకోవడానికి, మన ఫ్యామిలీ ఆదుకోవడానికి ఎంతో కొంత డబ్బులు అనేది సహాయపడతాయి అన్నమాట. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ విమెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ February 13th ఎవ్రీ ఇయర్. ఇట్ ఇస్ ద బర్త్డే ఆఫ్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము మనము, నేషనల్ విమెన్స్ డే February 13th. ఎవరు పుట్టినరోజు? ఆప్షన్స్: ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిత్, సరోజిని నాయుడు, కస్తూర్బా గాంధీ. ద రైట్ ఆన్సర్ ఇస్ సరోజిని నాయుడు. శ్రీమతి సరోజిని నాయుడు పుట్టినరోజు నాడు మనము నేషనల్ ఉమెన్స్ డే లాగా మనం జరుపుకుంటామండి. సరోజిని నాయుడు ఈస్ కాల్డ్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ గవర్నర్ ఇన్ ద కంట్రీ. ఎవరు? సరోజిని నాయుడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ డే ఏంటది? February 13th ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వరల్డ్ రేడియో డే. కూడా సేమ్ డే అండి. వరల్డ్ రేడియో డే కూడా మనకు ఆ రోజు నాడే వస్తుంది. సో దిస్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ ఉమెన్స్ డే. 451 కున్వర్ బాయ్ ఈజ్ ఎ మాస్కట్ ఆఫ్. సో కున్వర్ బాయ్ అనే మహిళ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అండి ఇక్కడ. సో షీ ఈజ్ ఎ మాస్కట్ ఫర్ అని అడుగుతున్నాం. ఆప్షన్ ఏ వచ్చేసరికి మనకు క్లీన్ ఇండియా క్యాంపెయిన్, ఆప్షన్ బి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా క్యాంపెయిన్, ఆప్షన్ డి స్కిల్ ఇండియా క్యాంపెయిన్. గుర్తుపెట్టుకోండి, కున్వర్ బాయ్ అని ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాడి పశువులు ఉంటాయో వాటన్నింటినీ అమ్మేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటే అది శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇచ్చేసి దీన్ని స్వచ్ఛ భారత్ కోసం వాడుకోండి అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది. సో ఈమె చేస్తున్నటువంటి చర్య వల్ల ప్రసన్నమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే కున్వర్ బాయ్ని స్వచ్ఛ భారత్కి మాస్కెట్ లాగా, అంటే క్లీన్ ఇండియా క్యాంపెయిన్ని మాస్కెట్ లాగా నియమించడం జరిగింది. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్, ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కేవి కామత్ ఉంది, మసట్సుగు అసకావా ఉన్నారు, డేవిడ్ మాల్పాస్ అండ్ జిన్ లికిన్. సో కేవిత్ కామత్ ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్రిక్స్ బ్యాంక్. ఇప్పుడు మనకు ప్రాడో అనే ఒక బ్రెజిల్ సంబంధించిన వ్యక్తి ఇప్పుడు మనకు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు, కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారు. మసట్సుగు అసకావా వచ్చేసరికి ఈయన ఎన్డీబీకి సంబంధించిన వ్యక్తి అయితే ఈయన వచ్చేసరికి మనకి ఏడీబీకి ప్రెసిడెంట్. ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రస్తుతం ప్రెసిడెంట్ మసట్సుగు అసకావా. ఓకే, జిన్ లికిన్ వచ్చేసరికి మనకు ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. డేవిడ్ మాల్పాస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ డేవిడ్ మాల్పాస్. Who has been appointed the first ever Chief Financial Officer of the RBI? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ లాగా ఎవరు అపాయింట్ చేయబడ్డారు? ఆప్షన్ ఏ సుధా బాలకృష్ణ, ఆప్షన్ బి ప్రభాకర్, ఆప్షన్ సి జీవి నాగేశ్వరరావు, ఆప్షన్ డి రవిచంద్రన్. ద రైట్ ఆన్సర్ ఇస్ సుధా బాలకృష్ణ. మొట్టమొదటి మహిళ మరియు మొట్టమొదటి సిఎఫ్ఓ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుధా బాలకృష్ణ. ఇప్పటివరకు ఓకే ఆ పదవి అనేది లేకుండే ఆ పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సుధా బాలకృష్ణని అపాయింట్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చేసరికి మొట్టమొదటి గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని ఎవరు అడుగుతుంటారు. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆస్బాన్ స్మిత్ మొట్టమొదటి గవర్నర్, అదేవిధంగా సిడి దేశ్ముఖ్ మొట్టమొదటి భారతీయ గవర్నర్. సో ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. బ్రిక్స్ సమిట్ 2019 వాజ్ హెల్డ్ ఇన్. బ్రిక్స్ సమిట్ 2019 ఎక్కడ జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను. ఇక్కడ ఇక మనకున్న ఆప్షన్స్ వచ్చాయి న్యూఢిల్లీ ఇండియా, జోనస్బర్గ్ సౌత్ ఆఫ్రికా, బ్రెసిలియా బ్రెజిల్, మాస్కో రష్యా. గుర్తుపెట్టుకోండి 2019 సంవత్సరానికి బ్రిక్స్ సమిట్ అనేది మనకు బ్రెసిలియా క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్లో జరిగింది. ఈ సమిట్కి వెళ్ళినప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనని మన యొక్క రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఉండమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనకు బ్రెజిల్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా మనకు ఉండడం జరిగింది. సో బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది మనకు 2011 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రిక్స్ బ్యాంక్కి మనం ఏమంటామంటే ఎన్డీబీ అంటాం. ఇంతకుముందు క్వశ్చన్లో ఎన్డీబీ అనుకున్నాం కదా, అదే ఎన్డీబీ అనమాట. గ్రీన్ రెవల్యూషన్ ఇస్ అసోసియేటెడ్ విత్. గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఆప్షన్ బి ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, ఆప్షన్ బి ప్రొడక్షన్ ఆఫ్ టీ అండ్ కాఫీ, ఫిషరీస్. ఆబ్వియస్లీ మీకు తెలుసండి హరిత విప్లవం, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. బేసికల్గా గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇంపాక్ట్ అయినటువంటి బిగ్ క్రాప్స్ ఏవి అంటే ఒకటి వచ్చేసరికి మనకు వీట్,
ఇంకోటి వచ్చేసరికి మనకు రైస్. అండ్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఎక్కువ ఇంపాక్ట్ మనకు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్. ఓకే, విచ్ ఇస్ అ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా? క్రిసిల్, ICRA, కేర్, ఆల్ ఆఫ్ ద అబవ్. క్రిసిల్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ICRA, ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకే, కేర్, క్రెడిట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా మనకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ఆఫ్ ద అబవ్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేశాలు మరియు అదేవిధంగా కంపెనీల యొక్క క్రెడిట్ రేటింగ్ని వాళ్ళు చూసి వాటికి తగ్గట్టు ఒక రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్నట్టు మీనింగ్ ఏంటి? ఆ కంపెనీ ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటే తిరిగి టైంకి చెల్లిస్తుందని దాని మీనింగ్. మంచి క్రెడిట్ రేటింగ్ లేదు అంటే మీనింగ్ ఏంటి? తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంది ఆ కంపెనీ అని చెప్పేసి దాని యొక్క మీనింగ్ అనమాట. కాబట్టి ఎవరికైనా సరే మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటే అప్పులు మంచిగా వస్తాయి, అది ఇంపార్టెంట్. చైర్మన్ ఆఫ్ ద PM ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రధానమంత్రికి ఒక అడ్వైజ్ ఇచ్చే ఒక కౌన్సిల్ ఉంటుందండి. ఆ కౌన్సిల్కి చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు? ఆప్షన్ ఏ రమేష్ చాంద్, ఆప్షన్ బి VK సరస్వత్, ఆప్షన్ డి డాక్టర్ రాజీవ్ కుమార్, ఆప్షన్ డి బిబేక్ దేబ్రాయ్. గుర్తుపెట్టుకోండి, బిబేక్ దేబ్రాయ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రమేష్ చాంద్, VK సరస్వత్, వీళ్ళు మనం నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ యొక్క మెంబర్స్ అండి. డాక్టర్ రాజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. Poverty and Un-British Rule India is authored by Poverty and Un-British Rule India. ఓకే, ఏ బాల్ గంగాధర్ తిలక్, M విశ్వేశ్వరయ్య, దాదాబాయి నౌరోజీ, జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏమని చెప్పాను? మొట్టమొదటిసారిగా భారతదేశంలో పావర్టీని ఎస్టిమేట్ చేసింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. అండ్ దట్ కెన్ బి ఎవిడెంట్ ఫ్రమ్ ద బుక్ కాల్డ్ as Poverty and Un-British Rule India. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ దాదాబాయి నౌరోజీ. ద ప్రీమియం టు బి పేడ్ టు అవైల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండర్ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఏంటంటే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇదేంటిదండి? ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కూడా మనకు 2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అంటే ఒక వ్యక్తి న్యాచురల్గా కాకుండా యాక్సిడెంట్ ద్వారా చనిపోతే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎంత? 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం వాళ్ళకి ఎంత ప్రీమియం కట్టాలి? ఆప్షన్ ఏ 100 రూపీస్, ఆప్షన్ బి 330 రూపాయలు, ఆప్షన్ సి 12 రూపీస్, ఆప్షన్ డి 20 రూపీస్. ద రైట్ ఆన్సర్ ఇస్ జస్ట్ 12 రూపీస్. పర్ మంత్ 1 రూపీ, పర్ ఇయర్ ఓన్లీ 12 రూపీస్. ఇఫ్ యూ పే 12 రూపీస్ then you will be eligible for accident insurance of how much? 2 lakhs rupees under Pradhan Mantri Suraksha Bima Yojana. This also started in 2015. Mission Indradhanush was launched on Good Governance Day in 2014. Good Governance Day is celebrated on. So Good Governance Day రోజు నాడే మనము మిషన్ ఇంద్రధనుష్. మిషన్ ఇంద్రధనుష్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఓకే, DPTMPTH, డిప్తేరియా, పోలియో, టెటానస్, మీజిల్స్ అండ్ P వచ్చేసరికి పెట్టుసిస్, T వచ్చేసరికి టైఫాయిడ్, H వచ్చేసరికి హెపటైటిస్ B. ఈ 7 వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసి అంటామండి. ఇది గుడ్ గవర్నెన్స్ డే నాడు స్టార్ట్ అయింది 2014లో. ఎప్పుడు అంటే December 25th. గుర్తుపెట్టుకోండి, December 25th is the birthday of Atal Bihari Vajpayee. It is celebrated as Good Governance Day. And November 14th is the birthday of Jawaharlal Nehru, Children's Day. It is also Diabetes Day. October 2nd is the birthday of Mahatma Gandhi. It is celebrated as International Day of Non-Violence. And April 14th is the birthday of Dr. B.R. Ambedkar. Okay, very, very important. Okay, so this is with respect to Mission Indradhanush and Good Governance Day. Fourth one, Earth Day is observed on. Earth Day ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఆప్షన్ ఏ January 25th, ఆప్షన్ బి March 15th, ఆప్షన్ డి May 21st, ఆప్షన్ డి April 22nd. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్ ఆన్ April 22nd. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ April 22nd నాడే మనం ఏం చేసామంటే ప్యారిస్ అగ్రిమెంట్ సైనింగ్కి ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అది ఎర్త్ డే కాబట్టి. ప్యారిస్ అగ్రిమెంట్ కూడా మనకు మన భూమి యొక్క ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయడానికి సైన్ చేసిన అగ్రిమెంట్ కాబట్టి ఎర్త్ డే నాడే మనము ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ సైనింగ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి May 21st యాంటీ టెర్రరిజం డే బికాజ్ ఇట్స్ ద డెత్ డే ఆఫ్ రాజీవ్ గాంధీ. ఓకే, and March 15th is the World Consumer Rights Day. Okay,
అండ్ జనవరి 25th వచ్చేసరికి మనకు నేషనల్ ఓటర్స్ డే. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్. ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్, సూర్యకిరణ్ అనే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతుందో ఎవరి మధ్యలో, ఇండియా అండ్ మరి ఏ దేశం అంటే ద ఆన్సర్ ఈజ్ నన్ అదర్ దెన్ నేపాల్. ఇండియా నేపాల్కి మధ్య ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనం ఏమంటాము, సూర్యకిరణ్ అని చెప్పేసి అంటాం. ఇండియా మంగోలియా మధ్య ఉన్నటువంటి దాన్ని మనము నోమాడిక్ ఎలిఫెంట్ అంటాం, నోమాడిక్ ఎలిఫెంట్. ఇండియా చైనా మధ్యలో ఉన్న వాటిని మనము హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఇండియా శ్రీలంక మధ్యలో ఉంటే దాన్ని మిత్రశక్తి అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్, గుర్తుపెట్టుకోండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఏషియా. అంటే ఇండియాలో మాత్రమే కాదు మొత్తం ఏషియా మొత్తం కూడా ఇది అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ని మనం ఏమంటామంటే సెన్సెక్స్ అని చెప్పేసి పిలుస్తామండి. వాట్ ఇస్ దట్ కాల్డ్ యాజ్ సెన్సెక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. వరల్డ్స్ ఫస్ట్ సోలార్ ప్యానల్ రోడ్ వాజ్ ఓపెనింగ్, గుర్తుపెట్టుకోండి ఒక రోడ్డు పైన సోలార్ ప్యానల్ వేశారు. మామూలుగా రోడ్డు పైన వెహికల్స్ వెళ్ళొచ్చు కానీ ప్యానల్స్ ఉంటాయి. ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాల వల్ల ఆ ప్యానల్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి, సోలార్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. సో అది వేసినటువంటి మొట్టమొదటి దేశం ఏదంటే ఫ్రాన్స్ అండి. ఓకే, బట్ వాట్ దే ఫౌండ్ ఇస్ దట్ ఇట్ ఇస్ టూ కాస్ట్లీ అని చెప్పేసి వాళ్ళకి, అంటే వచ్చే బెనిఫిట్ కంటే ఆ వేయడానికి ఖర్చు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి దే హ్యావ్ అబ్జర్వ్డ్. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ ఫ్రాన్స్. Who among the following received Nikki Asia Prize for the Culture of Community and Mahatma Gandhi Peace Prize? ఈ రెండు ప్రైజ్ గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి విఎస్ శర్మ, ఆప్షన్ డి బృందేశ్వర్ పాఠక్, ఆప్షన్ డి ఎస్ఏ రమేష్. ద ఆన్సర్ ఇస్ బృందేశ్వర్ పాఠక్ అండి. ఎవరి బృందేశ్వర్ పాఠక్ అంటే ఈజ్ అ సులభ్ ఇంటర్నేషనల్ యొక్క ఫౌండర్ అండి. సులభ్ ఇంటర్నేషనల్ యొక్క ఫౌండరే మనకు బృందేశ్వర్ పాఠక్. So it is Bindeshwar Pathak who has received these both prizes, Nikki Asia Prize and Mahatma Gandhi Peace Prize. రెండు గెలుచుకున్నటువంటి వ్యక్తి అంటే బిందేశ్వర్ పాఠక్. సో మీరు చూసినటువంటి సులభ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏర్పాటు చేసినవే ఆ యొక్క సులభ్ కాంప్లెక్సెస్. వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో ఆప్షన్స్ June 10th, June 6th, June 20th, June 12th. The answer is nothing but June 12th. June 12th is celebrated as International Day Against Child Labor. ఎందుకంటే ఆన్ దిస్ పర్టికులర్ డే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దే హ్యావ్ రాటిఫైడ్ 3 ages ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ఎ చైల్డ్ లేబర్. ఏంటి అంటే 14 years, 15 years, 16 years. అంటే డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇన్ సమ్ కంట్రీస్ 14 years అండ్ బిలో వర్క్ చేస్తే చైల్డ్ లేబర్. ఇన్ సమ్ కంట్రీస్ 15 years కంటే తక్కువ వర్క్ చేసిన చైల్డ్ లేబరే. ఇన్ సమ్ కంట్రీస్ 16 years కంటే తక్కువ వర్క్ చేసిన చైల్డ్ లేబరే. సో రాటిఫై చేసింది ఈ రోజు నాడు కాబట్టి ఇట్ ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇండియాస్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మిలిటరీ స్పెండింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మిలిటరీ పైన ఖర్చు పెడుతున్నటువంటి దేశాల్లో ఇండియా యొక్క స్థానం ఎంత? ఏ 3rd, 5th, 6th, 4th. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 5th. సో భారతదేశంలో 5వ అతిపెద్ద దేశం ఏంటంటే ఇండియా. మనకు చైనా, USA, రష్యా, ఓకే వీటితో పాటు ఇంకొక కంట్రీ ఉందండి. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దట్ ఈజ్ వచ్చేసరికి ఇండియా, చైనా, రష్యా, ఇంకొక కంట్రీ ఉందండి. తర్వాత 5th పొజిషన్లో మనకు ఇండియా ఉందండి. ఇఫ్ ఐ గెట్ దట్ ఐల్ టెల్ యూ. ఓకే, నెక్స్ట్ సౌదీ అరేబియా. నెక్స్ట్ మిష్మి తాకిన్ ఈజ్ ఎ ఫేమస్ ఎనిమల్ ఫౌండ్ ఇన్ విచ్ బయోస్పియర్ రిజర్వ్? ఆప్షన్ ఏ కోల్డ్ డెజర్ట్, ఆప్షన్ బి గ్రేట్ రన్ ఆఫ్ కచ్, ఆప్షన్ బి దిహాంగ్ దిబాంగ్, ఆప్షన్ డి సుందర్బన్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిష్మి తాకిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే దిహాంగ్ దిబాంగ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ దిహాంగ్ దిహాంగ్. కోల్డ్ డెజర్ట్ ఈజ్ అ బయోస్పియర్ రిజర్వ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ కోల్డ్ డెజర్ట్. గుర్తుపెట్టుకోండి ఏంటది కోల్డ్ డెజర్ట్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మనకు ఉన్నటువంటి గ్రేట్ రన్ ఆఫ్ కచ్ ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ గుజరాత్. అండ్ అదేవిధంగా సుందర్బన్స్ ఇట్స్ ప్రజెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్స్. కోల్డ్ చల్లగా, హిమం. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, డోంట్ గో ఫర్ రాజస్థాన్, ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మిష్మి తాకిన్ అనే ఒక ఎనిమల్ ఏదైతుందో మనకు దిహాంగ్ దిబాంగ్ అనే బయోస్పియర్ రిజర్వ్లో ఉంటుంది. పారాదీప్ సీ పోర్ట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఫాలోయింగ్ స్టేట్. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఒడిషా.
సో పారాదీప్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఉత్కల్ కోస్ట్. ఏ కోస్ట్ అండి? ఉత్కల్ కోస్ట్. అండ్ ఉత్కల్ కోస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఒడిషా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఒడిషా. ఓకే, తమిళనాడులో మనకు ఎన్నూరు ఉంది, చెన్నై పోర్ట్ ఉంది, అదేవిధంగా మనకు ఇంకొక పోర్ట్ ఉందండి, కామరాజ్ పోర్ట్ అని చెప్పేసుకుని ఉంది. ఓకేనా? సో అవన్నీ మనకు మహారాష్ట్రలో మనకు జేఎన్పీటీ ఉంది, ముంబై పోర్ట్ ఉంది, గుజరాత్లో మనకు కాండ్లా పోర్ట్ ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మేజర్ పోర్ట్స్ ప్రజెంట్ ఇన్ ద కంట్రీ. The highest waterfall in India, Noakalke waterfalls, is located in the state of. Noakalke waterfalls is the highest waterfalls, almost at the height of 340 meters. Okay. అయితే ఇది మనకి ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ నథింగ్ బట్ మేఘాలయ. కర్ణాటకలో ఉన్నటువంటి జోగ్ ఫాల్స్ ఏదైతే ఉందో అది నోవాకల్కే వాటర్ ఫాల్స్ కంటే చిన్న వాటర్ ఫాల్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. జమునా ఈజ్ ద నేమ్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్. సో జమునా అనే పేరు ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర అనేది ఒక ఇంకో పేరండి. ఎక్కడ మనం జమునా అని చెప్పేసి పిలుస్తాం? ఆప్షన్స్ వచ్చేసరికి ఏ బంగ్లాదేశ్, బి సిక్కిం, సి అస్సాం, డి అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి బ్రహ్మపుత్రకు చాలా చాలా పేర్లు ఉన్నాయండి. ఉదాహరణకు యార్లంగ్ సాంగ్పో, సియాంగ్, దిహాంగ్, బ్రహ్మపుత్ర అండ్ జమున. అయితే ఇక్కడ చూసినట్టయితే మీరు యార్లంగ్ సాంగ్పో వచ్చేసరికి మనకు టిబెట్లో దీనికి ఆ పేరండి, టిబెట్లో పిలుస్తాం అలాగా. సియాంగ్ దిహాంగ్ మనకు అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తాం, బ్రహ్మపుత్ర అస్సాంలో పిలుస్తాం, అదే జమున అనేది మనకు బంగ్లాదేశ్లో పిలుస్తామండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ద రైట్ ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్గా ఇప్పటికి మీరు చెప్తూ ఉంటారు, బంగ్లాదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాజీ నజరుల్ ఇస్లాం ఈజ్ లొకేటెడ్ ఇన్. సో గ్రీన్ఫీల్డ్ అంటే గుర్తుపెట్టుకోండి, రైట్ ఫ్రమ్ ద బేస్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని డెవలప్ చేయడం కాకుండా రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసి దాన్ని గ్రీన్ఫీల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇదేమో ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ present in the place called Durgapur in West Bengal. Very very important. Answer is Durgapur. Rasalila is the folk dance of the following state. Rasalila అనేది ఒక జానపద నృత్యం అండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఒక ఫోక్ డ్యాన్స్ మనకు రాసలీల అండి. కర్ణాటక వచ్చేసరికి మనకు చాలా ఉన్నాయండి. యక్షగాన ఉంది, అదేవిధంగా మనకు డోలు కునిత ఉంది, అదేవిధంగా మనకు కోలాటం కూడా మనకు కర్ణాటకకు సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్. ఓకే, అస్సాంలో మనకు బిహు ఉంటుందండి, బిహు డ్యాన్స్. ఒడిషాలో మనకు ఘూమారా ఉంటుంది, ఘూమర్ కాదండి, ఘూమారా, ఘూమారా. ఓకే, ఘూమర్ అనేది మళ్ళీ మనకు రాజస్థాన్కి వస్తుంది. సో ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా చాలా మనకు ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఫాలోయింగ్ ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ ద ఫీల్డ్స్ మెడల్ ఫ్రమ్ ఇండియా ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్. ఓకే, సో ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు మ్యాథమెటిక్స్కి ఫీల్డ్స్ మెడల్ వచ్చిందండి. ఇది అంతర్జాతీయ అవార్డు. ఎవరికి వచ్చింది అడుగుతున్నారు? ఆప్షన్ ఏ శకుంతలాదేవి, ఆప్షన్ బి డాక్టర్ సిఎన్ రావు, ఆప్షన్ సి కే శివన్, ఆప్షన్ డి అక్షయ్ వెంకటేష్. ద రైట్ ఆన్సర్ ఈజ్ అక్షయ్ వెంకటేష్. లాస్ట్ ఇయర్ ఈయనకు ఈ యొక్క ఫీల్డ్స్ మెడల్ రావడం జరిగింది. ఈజ్ ఎక్సెప్షనల్ మ్యాథమెటిక్స్, ఇండియన్ బార్న్ మ్యాథమెటిక్స్. శకుంతలాదేవి మీకు తెలుసు, షీ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ కంప్యూటర్ అండి. డాక్టర్ సిఎన్ రావ్ ఈజ్ అ కెమిస్ట్రీ సైంటిస్ట్, ఈజ్ అ రిసిపియంట్ ఆఫ్ భారత రత్న ఇన్ 2014 అలాంగ్ విత్ సచిన్ టెండూల్కర్. కే శివన్ వాజ్ ద ఇస్రో చైర్మన్. ఓకే, ఇస్రో చైర్మన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. వాట్ డస్ టీ స్టాండ్స్ ఫర్ డబ్ల్యూటీఓ హూజ్ హెడ్ క్వార్టర్స్ ప్రెజెంట్ ఇన్ మాడ్రిడ్? ఆల్రెడీ మనం చూసుకున్నాం, అవునా కదా. మాడ్రిడ్ స్పెయిన్లో ఉన్నటువంటి డబ్ల్యూటీఓ అనేది వరల్డ్ ట్రేడ్ కాదు, వరల్డ్ టూరిజం అని చెప్పుకున్నాం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. The number of countries that have membership in SCO whose headquarters is in Beijing. Beijing కేంద్ర కార్యాలయంగా ఉన్నటువంటి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? దీని గురించి మనకు ఒకసారి ప్రస్తావన వచ్చింది, అవునా కదా. సో ఆప్షన్స్ 7 కంట్రీస్, 8 కంట్రీస్, 10 కంట్రీస్, 8 కంట్రీస్. ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 8 కంట్రీస్. అవేంటో కూడా మీకు రాయడం జరిగింది. రష్యా, చైనా, కజాకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్. క్వశ్చన్ ఏమని వచ్చింది ఇంతకుముందు? డిఫరెంట్గా వచ్చింది. ఏమని వచ్చింది?
ఇండియా పాకిస్తాన్ మెంబర్షిప్ 2017లో వచ్చిన సంస్థ ఏంటి అని అడిగాము. సో అదే మనకు ఎస్సీఓ అని చెప్పాము. సో అది 8 కంట్రీస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ వన్, హిందీ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సెప్టెంబర్ 10th ఉంది, సెప్టెంబర్ 11th ఉంది, సెప్టెంబర్ 13th ఉంది, సెప్టెంబర్ 14th ఉంది. గుర్తుపెట్టుకోండి, హిందీ దివాస్ ఈజ్ సెలబ్రేటెడ్ బికాస్ హిందీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్. Hindi got recognized as official language in the year 1948 on September 14th. So September 14th is celebrated as Hindi Divas. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్లో సెప్టెంబర్ 10th కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్స్. అంటే ఆత్మహత్యలు నివారించడానికి ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ దినోత్సవం. ఇది మనకు సెప్టెంబర్ 10th. సో గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ BIS. దీని షార్ట్ ఫామ్ మనం ఏమంటామండి, BIS. ఈ BIS అనేది ఏంటంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ బ్యాంక్. మన దగ్గర ఏదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎలా నడపాలో అని గైడ్లైన్స్ ఇచ్చే ఒక బ్యాంక్ అండి BIS. ఇది ఎక్కడ ఉంది అని అడిగితే ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆప్షన్ ఏ బేసిల్ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ సి మనీలా ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి షాంఘై చైనా. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ బేసిల్ స్విట్జర్లాండ్. సో మీకు స్విస్ బ్యాంక్ అనే ఐడియా ఉంది కదా, అలానే గుర్తుపెట్టుకోండి. BIS కూడా మనకి ఎక్కడ ఉంది, బేసిల్ సిటీ ఆఫ్ స్విట్జర్లాండ్. మనకు బ్యాంకింగ్లో బేసిల్ 1, బేసిల్ 2, బేసిల్ 3 అండ్ బేసిల్ నామ్స్ అని ఉంటాయి. అది ఎవరు ఇస్తారంటే వీళ్ళే ఇస్తారండి. BCBS అని ఒక దీనిలో డివిజన్ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. సో ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ బేసిల్ స్విట్జర్లాండ్. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఆర్థికపరమైన స్థిరత్వాన్ని సాధించడానికి BIS పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా దాని యొక్క ప్రభావం వేరే దేశాలపైన ఉంటుంది కాబట్టి అలా కాకూడదని చెప్పేసి వీళ్ళ యొక్క కృషి చేస్తుంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఇండియా పైన కూడా దాని ప్రభావం పడుతుంది. సో అన్ని దేశాలు కూడా ఒకరిదాని ఒకరికి ఆధారపడి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ISA అంతర్జాతీయ సౌర కూటమి. ఓకే, విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి గుర్గాన్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ISA ఈస్ ప్రజెంట్ ఇన్ గురుగ్రామ్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ గుర్గాన్, హర్యానా. 2017లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇద్దరు సంయుక్తంగా స్టార్ట్ చేశారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్ ఎక్కడైతే సైన్ చేశామో అదే టైంలో ఇండియా ఫ్రాన్స్ ముందుకు వచ్చేసి మనకు భూమధ్య రేఖకు అంటే ఈక్వేటర్కి అటు ఇటు వైపు ఉన్నటువంటి దేశాలతో ఒక కూటమి ఏర్పాటు చేశారు. దాన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 122 దేశాలు దీనిలో సభ్యులుగా ఉన్నాయి. దాదాపుగా 87 దేశాలు దీన్ని రాటిఫై కూడా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క సౌర విద్యుత్తుని, సౌర శక్తిని ఉత్పత్తి చేయడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఇండియా అండ్ ఫ్రాన్స్ హావ్ స్టార్టెడ్ దిస్. ఇది భారతదేశం చేత ప్రారంభించబడ్డ మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ that has been started by India. What is that? ISA, International Solar Alliance. Recently it was in news because the president of ISA is India and the co-president of ISA is again France, second time consecutively. The oldest stock exchange in the world is Amsterdam Stock Exchange. Amsterdam is the capital of. Okay. అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఆమ్స్టర్డామ్ ఏ దేశానికి రాజధాని అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడు, ఇక్కడ న్యూజిలాండ్ ఉంది, అర్జెంటీనా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, నెదర్లాండ్స్ ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్. కన్హా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ ది డాష్ స్టేట్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, కన్హా ఒక స్టేట్మెంట్ రాస్తాను చూడండి. కన్హా పన్నా married and gave birth to Madhav and Bhandav. And joined them in Satkosai School of Simlipal. Satkosai School in Ratnapani village.
of Satpura ranges. Satpura ranges. ఇక్కడ సత్కోసే కాదండి, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఫాజిల్ పెంచ్ స్కూల్ ఆఫ్ ఫాజిల్ పెంచ్ స్కూల్ ఆఫ్ రత్నాపని విలేజ్ ఇన్ సత్పురా రేంజెస్. సో ఈ స్టేట్మెంట్ మీకు గుర్తుందనుకోండి, మీకు చాలా విషయాలు తెలుసు. చూడు ఇక్కడ కన్హా పన్నా మ్యారీడ్ అండ్ గేవ్ బర్త్ టు మాధవ్ అండ్ బాంధవ్, ఇద్దరు కౌల పిల్లలు, అండ్ జాయిన్ దెమ్ ఇన్ ఫాజిల్ పెంచ్ స్కూల్ ఆఫ్ రత్నాపని విలేజ్ ఇన్ సత్పురా రేంజెస్. ఏవైతే నేను అండర్లైన్ చేశానో ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, జాతీయ వనాలు. సో ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటి అంటే టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, జాతీయ వనాలు ఉంటాయి. సో కన్హా అనేది ఎక్కడ ఉంటుందంటే ఆబ్వియస్గా ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్లో ఉంటుంది. అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ కానీ జాతీయ వనాలు మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇది కూడా అనమాట. కన్హా పన్నా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మ్యారీడ్, అండ్ వాళ్ళకి ఇద్దరు కౌలు పుట్టారు. ఎవరు ఇద్దరు? మాధవ్ అండ్ బాంధవ్. సో మాధవ్ అండ్ బాంధవ్ ఘర్. ఫాజిల్ పెంచ్ స్కూల్. సో ఫాజిల్ నేషనల్ పార్క్ ఉంది, పెంచ్ నేషనల్ పార్క్ ఉంది, అండ్ రత్నాపని నేషనల్ పార్క్ ఉంది, అండ్ ఫైనలీ సత్పురా నేషనల్ పార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్. ఓకే, అదనమాట. సో ప్రతిదానికి మనకు కోడ్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఉత్తర చంద్రప్రభ సోర్ ఇస్ లైక్ దూద్. ఉత్తర అంటే ఉత్తరప్రదేశ్, చంద్రప్రభ నేషనల్ పార్క్ ఉంది, ఈజ్ లైక్ దూద్ అంటే దూద్వా నేషనల్ పార్క్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ హెడెడ్ బై ఎన్ఎస్సి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి 1992లో ఫామ్ అయింది. 1994 నుండి అది మనకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. దానికి ఎవరు ఎండిఎన్ సిఇఓ అంటే విక్రమ్ లిమాహే ఈజ్ ఎండిఎన్ సిఇఓ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆశిష్ చౌహాన్ ఈ వాస్ ఫర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అజయ్ త్యాగి సెబీ చైర్మన్ అయిన. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులండి. 2+2 డైలాగ్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్, గుర్తుపెట్టుకోండి, ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో మనకు ప్రతి ఇయర్ 2+2 డైలాగ్. అంటే ఇండియా యుఎస్ఏ మధ్యలో సెక్యూరిటీ విషయాలు కానీ అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఒక ఇద్దరు వస్తారు. ఓకే, ఫారిన్ మినిస్టర్ వాళ్ళు వస్తారు, ఇక్కడ మన ఫారిన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిసి ఇద్దరు చర్చించుకొని ఒప్పందాన్ని క్రియేట్ చేసుకుని ఇండియా మధ్యలో ఎటువంటి బంధాలు కొనసాగాలని చెప్పేసి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ఏ. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ హెడ్క్వార్టర్డ్ ఇన్ ఐసిఏఓ. గుర్తుపెట్టుకోండి, ఐసిఏఓ ఈజ్ ఆల్సో ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇట్ ఇస్ హెడ్క్వార్టర్డ్ ఇన్ మాంట్రియల్, కెనడా. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు మాంట్రియల్, ఇది మనకు కెనడాలో ఉంటుంది. ఆల్ డిపెండ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మ్యాడ్రిడ్ స్పెయిన్. ఎఫ్ఏఓ ఐఎఫ్ఏడి మనకు రోమ్ ఇటలీలో ఉంది. వియన్నా ఆస్ట్రియా వచ్చేసరికి చాలా ఉన్నాయని చెప్పాను కదా, యుఎన్ఐడిఓ అవన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒపెక్, ఐఏఈఏ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇస్ ఎ మిలిటరీ అలియన్స్ బిట్వీన్ నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్. ద 30th సమిట్ వాజ్ హెల్డ్ ఇన్. రీసెంట్గా నాటో యొక్క సమిట్ ఎక్కడ జరిగింది? జనరల్గా మనకు నాటో సమిట్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియంలో జరుగుతుంది. కానీ 2019 సంవత్సరానికి ఎక్కడ జరిగింది అంటే అది లండన్లో జరిగింది. అందుకే స్పెసిఫిక్గా అడగడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద 30th సమిట్ ఆఫ్ నాటో. అండ్ నాటోలో కూడా 30 మంది సభ్యులు ఉన్నారండి, అది గుర్తుపెట్టుకోండి. 30 మంది సభ్యులు ఉన్నారు. ఇట్ ఇస్ ద 30th సమిట్. ఏంటండి? నాటో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, లండన్లో జరిగింది. ద రీసెంట్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్. చెప్పాను కదా, యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆర్గన్స్లో ఒకటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: దల్బీర్ భండారీ, డాక్టర్ మొహమ్మద్ బర్కిండో, రాబర్ట్ అజెవేడో, మొహమ్మద్ అబ్దుల్ కావి అహ్మద్ యూసుఫ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ అబ్దుల్ కావి అహ్మద్ యూసుఫ్. ఈ బిలాంగ్స్ టు కంట్రీ కాల్డ్ సోమాలియా. సోమాలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ దల్బీర్ భండారీ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో భారతదేశం నుండి ఉన్నటువంటి ఒక జడ్జ్ అండి. ఎవరు? దల్బీర్ సింగ్ భండారీ. మొహమ్మద్ బర్కిండో, ఈయన ఒపెక్ యొక్క సెక్రటరీ జనరల్. మొహమ్మద్ బర్కిండో. రాబర్ట్ అజెవేడో, ఈ వాస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్గా ఉండే, ఆయన రిజైన్ చేసిండు. ఓకే, వీళ్ళందరూ ఇంపార్టెంట్ వ్యక్తులు. సద్భావన్ దివాస్ సెలబ్రేట్ ఆన్ అకౌంట్ ఆఫ్ శ్రీ రాజీవ్ గాంధీస్ బర్త్డే. ఇట్స్ ఆన్. సద్భావన్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? ఎవరు బర్త్డే అంటే ఇది రాజీవ్ గాంధీ బర్త్డే ఆల్రెడీ చెప్పారు. ఎప్పుడు అంటే August 28. సో రాజీవ్ గాంధీ బర్త్డే ఏమో సద్భావన్ దివాస్, రాజీవ్ గాంధీ డెత్ డే ఏమో యాంటీ టెర్రరిజం డే.
ఓకే, గుర్తుపెట్టుకోండి. అది May 21 ఇస్ నథింగ్ బట్ యాంటీ టెర్రరిజం డే. సో ఈ విధంగా రెండింటి మనము లింక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ద బుక్ వెన్ కోల్ టర్న్ ఇంటూ గోల్డ్ ఈజ్ రిటన్ బై, ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ రామచంద్ర గో, ఆప్షన్ బి వినోద్ రాయ్, ఆప్షన్ సి నరసింహరావు, ఆప్షన్ డి పార్థ సారథి భట్టాచార్య. ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ పార్థ సారథి భట్టాచార్య has written the book when coal turned into gold. Turn into gold. ఓకే, యాక్చువల్ నరసింహరావు ఈ వాజ్ ద కోల్ ఇండియా లిమిటెడ్కి ఈయన CMD లాగా వివరించారు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో ఒక సలహాదారు పొజిషన్లో కొనసాగుతున్నారు. వినోద్ రాయ్ ఎవరైతే ఉన్నారో, వినోద్ రాయ్ ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్ బుక్ కాల్డ్ ఐఎమ్ నాట్ జస్ట్ అన్ అకౌంటెంట్. ఓకే, రామచంద్ర గుహ ఈజ్ ద ఫేమస్ హిస్టోరియన్. మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రకారులు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ రామచంద్ర గుహ. ఈయన ఒక పుస్తకం రాశాడు, మహాత్మా గాంధీ ద ఇయర్స్ దట్ చేంజ్ ద వరల్డ్ 1914 to 1948 అనే పుస్తకం రాసిన ఎవరంటే రామచంద్ర గుహ రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ బుక్స్. దేర్ వాజ్ అ రీసెంట్ అమెండ్మెంట్ టు IBC కోడ్ 2016. వాట్ డస్ ఐ స్టాండ్ ఫర్ ఇన్ IBC? IBCలో ఐ దేన్ని సూచిస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. IBC. ఓకే, ఆప్షన్స్ చూడండి, ఇండియన్ ఇన్సాల్వెన్సీ, ఇంటర్నేషనల్, ఇన్స్టిట్యూషనల్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఏంటండి? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. సో ఐ స్టాండ్స్ ఫర్ ఇన్సాల్వెన్సీ. అంటే ఏదైనా ఒక దేశం, ఓకే ఏదైనా ఒక కంపెనీ తన అప్పులు కట్టకుండా ఇన్సాల్వెంట్గా అయిపోతే అటువంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలనేది IBC కోడ్ అని చెప్తుంది అనమాట. అంటే అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకులను ఆదుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన అప్పులు తిరిగి రాబట్టడానికి వీళ్ళు IBC మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, కింద ఒక క్వశ్చన్ పోయిందండి, ఒకసారి దాన్ని కిందికి అనేసి చూద్దాము. 1 సెకండ్. యా, సో కింద చూడండి, మనకు 490 క్వశ్చన్ ఉంది ఇక్కడ. హూ ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2019? 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. గుర్తుపెట్టుకోండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఈజ్ ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఆప్షన్స్ ఉన్నాయి మనకు, శశి కపూర్, కె విశ్వనాథ్, వినోద్ ఖన్నా అండ్ అమితాబ్ బచ్చన్. 2019 సంవత్సరానికి అమితాబ్ బచ్చన్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇక్కడ విషయం అండి, 1969లో మొట్టమొదటిసారిగా మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. 1969లో. 2019 అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు అయింది. అయితే దిస్ ద సేమ్ ఇయర్ అమితాబ్ బచ్చన్ కేమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎప్పుడు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారో అప్పుడు అమితాబ్ బచ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్కి 50 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీలో, అప్పుడు ఆయనకి అవార్డు రావడం జరిగింది. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు మనకు వినోద్ ఖన్నా వచ్చింది, అంతకుముందు కె విశ్వనాథ్కి ఇచ్చారు, ఇంకా బ్యాక్ మనకు శశి కపూర్కి వాళ్ళు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క రిసిపియెంట్స్ అండి. ఓకే, నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియా విచ్ హాస్ ఫస్ట్ హెలికాప్టర్ క్యాబ్ ఫెసిలిటీ. అంటే బేసికల్గా ఆ ఎయిర్పోర్ట్లో దిగంగానే మీకు క్యాబ్ల విషయంలో కార్లతో పాటు ఒక హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ ఒక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. మీరు 5000 రూపీస్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఆ యొక్క హెలికాప్టర్ క్యాబ్ ఎక్కించుకొని మీ ఒక ప్లేస్లో మిమ్మల్ని దించేస్తారు. అది ఉన్నటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏదైనా అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై, CN అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బెంగళూరులో ఈజ్ నోన్ ఫర్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఎయిర్పోర్ట్లో దిగడం ఈజీ, తర్వాత మీరు లోపల సిటీలో ఉన్నటువంటి మీ ఆఫీస్కి వెళ్ళడం చాలా కష్టం. ఎస్పెషల్లీ CEOs లాంటి వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకూడదు. కాబట్టి హెలికాప్టర్ క్యాబ్ ద్వారా ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ నుండి ఎలక్ట్రానిక్ సిటీలో డైరెక్ట్గా మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. సో అది ఉన్నటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏదంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ ద సెకండ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ కరెన్సీ ఇస్ నాట్ ఏ డాలర్ కరెన్సీ కానటువంటి కంట్రీ ఏది? న్యూజిలాండ్, బ్రునై, నెదర్లాండ్స్, జమైకా. గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ కరెన్సీ డాలర్, బ్రునై కరెన్సీ డాలర్, జమైకా కరెన్సీ డాలర్. వెన్ యూ కమ్ టు నెదర్లాండ్స్ ద కరెన్సీ ఇస్ నథింగ్ బట్ యూరో. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నెదర్లాండ్స్ ద రైట్ ఆన్సర్. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కుందాకులం ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్. కుందాకులం అనేది మనకున్నటువంటి 8 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో చాలా కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ తమిళనాడు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు.
మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అంటే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అండ్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ is present in Maharashtra. The following country is called as land of gross national happiness. ఆల్రెడీ తెలుసు మనకు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మొట్టమొదటి కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి, ల్యాండ్ ఆఫ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటే ఫస్ట్ కంట్రీ అని కాదు. ఆ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిన కంట్రీ ఏది అంటే ఆబ్వియస్లీ ఫోర్త్ కింగ్ ఆఫ్ భూటాన్ కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ భూటాన్. భూటాన్ యొక్క 4వ రాజు ఈ యొక్క గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక సిద్ధాంతాన్ని ఒక ఫార్ములాని తీసుకురావడం జరిగింది. కాబట్టి భూటాన్ ఇస్ కాల్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 144, ఫిన్లాండ్ స్టాండ్స్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇండియా? చాలా లాంగ్ కోస్ట్ లైన్, తీర ప్రాంతం ఎక్కువగా కలిగినటువంటి యూనియన్ టెరిటరీ కానీ స్టేట్ కానీ అడుగుతున్నాం. ఆప్షన్ గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్. జనరల్గా మనం గుజరాత్ అనుకుంటాం, రాష్ట్రాలు గుజరాత్ నెంబర్ 1 కానీ ఓవరాల్గా చూసినట్టయితే అండమాన్ నికోబార్ ఇస్ నెంబర్ 1. 1967 కిలోమీటర్స్ ఏముంటుందండి. ఓకే, తీర ప్రాంతం కాబట్టి అండమాన్ నికోబార్ కమ్స్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అనమాట. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ పోలో స్పోర్ట్ ఇస్. పోలో అంటే మీకు తెలుసు కదండి, గుర్రాలు ఉంటాయి, గుర్రాల మీద వాళ్ళు డ్రైవ్ చేస్తూ చేతిలో ఒకటి ఉంటుంది, దాన్నితో కొడుతూ అట్లా ఆడుతూ ఉంటారు. చెప్తుంటారు బాబర్ అలా పోలో స్పోర్ట్స్ ఆడుతూ చనిపోయారని చేస్తూ అంటున్నారు. రైట్, సో 5, 7, 4, 11 ద ఆన్సర్ ఈస్ 4. 4 గుర్రాల పైన 4 ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ బాల్ని ఓకే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టిక్తో, హాకీ స్టిక్ లాంటి స్టిక్తో దాన్ని గోల్లో వేయాలన్నమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పోలో స్పోర్ట్. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ నథింగ్ బట్ 4 ప్లేయర్స్ ఇన్ ఏ టీమ్. ఒక టీంకి ఎంతమంది ప్లేయర్స్ అంటే 4 ప్లేయర్స్. ఎక్స్పాండ్ ఐబీబీఐ. ఇంతకుముందు మనం చెప్పాం ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి. ఆ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని నియంత్రించే ఒక సంస్థ, మొత్తం చూసే సంస్థ, రెగ్యులేట్ చేసే సంస్థ ఐబీబీఐ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది కాదు. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, the chairman is none other than MS Sahu. MS Sahu is the chairman of IBPI. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫినాన్షియల్ ఇంక్లూజన్ మీన్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఆర్థిక సమ్మిళిత్వం అని చెప్పేసి అంటాము. దాని మీనింగ్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ బ్యాంక్ అకౌంట్స్ టు ఎవ్రీవన్, ఆప్షన్ బి ప్రొవైడింగ్ లోన్స్ టు ఎవ్రీవన్ హూ నీడ్ ఇట్, ఆప్షన్ సి ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎట్ ఎనీ కాస్ట్, ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. చూడండి, ఇక్కడ అందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక సేవలు అందాలి, అవునా, ఫస్ట్ ఇంపార్టెంట్. సో ప్రొవైడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ బాగానే ఉంది. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, అన్ని రకాల సేవలు అందాలి, అందరికీ అందాలి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. నువ్వు ఆ సేవలు అందించాలంటే ఆ సేవలు పొందడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉన్నప్పుడే వాళ్ళు ఆ సేవలను పొందొచ్చు. నువ్వు సేవలు రెడీగా ఓపెన్ చేసి పెట్టుకున్నా కూడా వాళ్ళు తీసుకోరు, అది ఎక్కువ కాస్ట్ అయితే. కాబట్టి అఫోర్డబుల్ కాస్ట్ ఉండాలి, అంటే వాళ్ళకి అందేంత ధరలో ఉండాలన్నమాట. కాబట్టి అఫోర్డబుల్ కాస్ట్కో రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ డి. ఎనీ కాస్ట్ అంటే ఎక్కువైనా తక్కువైనా కాదు, తక్కువ ధరలు పెట్టినప్పుడే వాళ్ళు ఆ సేవల్ని తీసుకోవడానికి రెడీగా ముందుకు వస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే చాలామంది ఓపెన్ చేస్తారు, లేదు మినిమం బ్యాలెన్స్ 10,000 మెయింటైన్ చేయాలంటే ఎవరు రారు ఓపెన్ చేయడానికి. కాబట్టి ప్రొవైడింగ్ ఆల్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ చైర్పర్సన్ ఫర్ ద ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్కి వేటికన్నా సరే పర్మిషన్ కావాలి, పర్యావరణాన్ని కాస్త హాని చేయాల్సి వచ్చినప్పుడు ఎన్జిటి యొక్క అప్రూవల్ కంపల్సరీ. ఓకే, మీరు డ్యామ్స్ కట్టినా ఏది కట్టినా ఎన్జిటి అప్రూవల్ కంపల్సరీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు హైదరాబాద్లో కూడా మనకు 111 జీవో అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏదైతే మనకు ఉన్నటువంటి మృగవని నేషనల్ పార్కు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏవైతే ఉన్నాయో వాటి పరివారక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరివారక ప్రాంతాల్లో మీకు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అదంతా ఎవరు ఫ్రేమ్ చేశారు రూల్స్ అని అంటే ఎన్జిటి వాళ్ళు ఫ్రేమ్ చేశారు. ఇది ఎన్జిటి ఫ్రేమ్ రూల్స్. సో హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఎన్జిటి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆదర్శ్ కుమార్ గోయల్, శరద్ అరవింద్ బాబ్డే, ఎల్ నరసింహారెడ్డి, రంజన్ గొగాయ్. సో మై నేమ్ ఇచ్చారు ఇక్కడ, డోంట్ వరీ.
Adarsh Kumar Goyal is the chairman of NGT, National Green Tribunal. So very, very important. S.A. Bobde is a Chief Justice of India. Okay. Ranjan Gomai is a former Chief Justice. Indian oil refineries were asked to cut oil imports from which country to US due to US sanctions. Okay, issue. అంటే యుఎస్ఏ పెట్టినటువంటి కొన్ని శాంక్షన్స్ వల్ల భారతదేశం ఒక దేశం నుండి ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఈ శాంక్షన్స్ వల్ల ఏం చేసింది అంటే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? మన ఇండియాకు. ఏ దేశంతో ఆయిల్ యొక్క దిగుమతిని ఇండియా ఆపేసుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇరాన్. గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినాయి బికాజ్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ విషయంలో డిస్టర్బెన్స్ వచ్చినాయి. సో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుండి యుఎస్ఏ వైదొలిగింది. తర్వాత ఇరాన్ పైన శాంక్షన్స్ వేశారు. యుఎస్ఏ మిత్రపక్షాలు ఎవరు కూడా ఇరాన్తో బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం వల్ల ఇండియా కూడా బిజినెస్ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇండియా స్టాప్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్. లేకపోతే ఇరాన్ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా. అంటే భారతదేశానికి వస్తున్నటువంటి చమురులో రెండవ అతి ఎక్కువ చమురు ఎవరి నుండి వచ్చేది అంటే ఇరాన్ నుండి వచ్చేది. ఇప్పుడు ఇరాన్ నుండి మనం ఒక లీడర్ కూడా రావట్లేదు. సో ఈ విధంగా ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఇరాన్. సో ఇదండి మనకు స్టాండర్డ్ జీకే మ్యారథాన్ సెషన్ 5 401 to 500 క్వశ్చన్స్.